ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరి ఎన్‌పీఎస్ నుంచి మీకు అవగాహన కొరకు మాత్రం అండి. దయచేసి గమనించండి. మన ఆధార్ కార్డ్ అనేది ఫస్ట్ చైల్డ్ ఆధార్ నుంచి మొదలెడతామండి. చైల్డ్ ఆధార్ చేయాలంటే ఫస్ట్ అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ప్రతిది కూడా మీకు వివరంగా చెప్తాను. దయచేసి గమనించండి. ఫస్ట్ మనం చైల్డ్ ఆధార్ అప్లై చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆధార్ కార్డులో అప్డేట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అవి ఎలా ఉండాలి ఏంటనేది ఇప్పుడు ముందు చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం తల్లిదండ్రుల ఆధార్ కార్డు అప్డేట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలండి. దానికోసం మనం ఏం చేయాలంటే గూగుల్‌లో కానీ, యాహూ బ్రౌజర్‌లో కానీ, క్రో మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కానీ ఏ వెబ్‌సైట్ అయినా పర్లేదు. అందులోకి వెళ్ళి మై ఆధార్ అని టైప్ చేయండి. మై ఆధార్ టైప్ చేయగానే మీకంటూ ఇలా ఓపెన్ అవుతుంది వెబ్ పేజ్. ఫస్ట్ వెబ్‌సైట్ myAadhar.uida.gov.in ఉంది చూసారా? ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. వెళ్ళగానే మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు కిందకొస్తే చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది చూసారా? ఈ చెక్ ఆధార్ వ్యాలిడిటీని క్లిక్ చేయండి. ఈ చెక్ ఆధార్ వ్యాలిడిటీ క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబరు, క్యాప్చా చేసి ప్రొసీడ్ నొక్కమంటుంది. మీరు ప్రొసీడ్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చిందనుకోండి. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఏజ్, జెండర్, స్టేట్, మొబైల్ నెంబరు వచ్చి ఇంకా కింద డైలాగ్ బాక్స్ ఏది ఓపెన్ అవ్వలేదంటే మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్లో ఉందని అర్థం అండి. సో మీరు ఇంకా ఆధార్ కార్డ్ సంబంధించి అప్డేట్స్ పెండింగ్ అని అర్థం. సపోజ్ ఇలా కాకుండా ఈ విధంగా వచ్చిందనుకోండి. ఆధార్ నెంబర్ హ్యాస్ బీన్ డీయాక్టివేటెడ్ అని వచ్చిందనుకోండి. మీరు ఆధార్ కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే చాలా సందర్భాల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ విధంగా కాకుండా ఆధార్ నెంబర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని వచ్చిందనుకోండి. దీని అర్థం ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకరికన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్న సందర్భంలో మాత్రమే ఈ విధంగా వస్తుందండి. అటువంటిప్పుడు మనం ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకున్న ఆధార్ కార్డులు మీ సంబంధించిన ప్రూఫ్స్ తీసుకెళ్తే ఒక ఆధార్ కార్డు మాత్రం మీకు ఉంచుతారు. మిగతా ఆధార్ కార్డు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మిగిలిన ఆధార్ కార్డుతో మీరు ముందుకు వెళ్ళొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందనుకోండి. దిస్ ఆధార్ నెంబర్ రిక్వెస్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. అంటే ఏంటంటే మీకు బయోమెట్రిక్ అప్డేట్ అనేది పెండింగ్ ఉంది. అంటే మీకు కంపల్సరిగా మీరు ఆధార్ సెంటర్ విజిట్ చేయాల్సి ఉంటుందండి. విజిట్ చేసి మీ సంబంధించిన బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 10,000 ముద్రలు, కళ్ళు, అలాగే కొత్త ఫోటో దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ఫోటో దిగారో ఆ ఫోటో అనేది మీకు ఆధార్ కార్డులో కూడా రావడం జరుగుతుంది. సపోజ్ ఇలా కాకుండా ఈ విధంగా వచ్చిందనుకోండి. దిస్ ఆధార్ నెంబర్ రిక్వెస్ట్ డాక్యుమెంట్. బ్రాకెట్లో ఉందండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. అంటే మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. దీనికోసం మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చండి. కావాలంటే సెంటర్ కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ ఆన్లైన్లో మనంతట మనం చేసుకునే ప్రాసెస్ చెప్తాను చూడండి. దీనికోసం మనం ఆన్లైన్లోకి వెళ్ళి మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. మన మై ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక లాగిన్ అని కనిపిస్తుంది చూసారా? ఈ లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుంది? ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. కింద క్యాప్చా టైప్ చేసి లాగిన్ విత్ ఓటీపీ కొట్టండి. కొట్టగానే మీకు సైట్ అంతా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సైట్ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ 4వది ఏం కనిపిస్తుందండి? డాక్యుమెంట్ అప్డేట్ చూసారా? దిస్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/6/2026. అంటే 2026 జూన్ 14 వరకు ఈ సర్వీస్ ప్రజెంట్ ఫ్రీగానే అవైలబుల్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. డాక్యుమెంట్ అప్డేట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవగానే ఫస్ట్ మీరు నెక్స్ట్ కొట్టండి. ఈ విధంగా పేజ్ అవ్వగానే నెక్స్ట్ కొడుతుంది. మళ్ళీ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కొడుతుంది. కొట్టగానే మీకు సమ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇవి మీవేనా అని. సో మీ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ చూపిస్తుంది. ఇవన్నీ మీకు కరెక్ట్ అయితే కింద టిక్ చేసి వెరిఫై దట్ అబౌట్ డీటెయిల్స్ కరెక్ట్ మీద టిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొడుతుంది. కొట్టగానే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. అంటే పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, 10th మార్క్ లిస్ట్ కానీ, ఈ విధంగా డాక్యుమెంట్స్ లేదా పాస్బుక్, ఓటర్ ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, లేదా గెస్ట్ ఆఫీసర్ సైన్ చేసిన డాక్యుమెంట్, ఇలా ఏ విధమైన డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాలండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి మ్యాక్సిమం పీడిఎఫ్ ఉండేది చూసుకోండి. 2 MB మించి ఉండకూడదు. మీరు 2 అప్లోడ్ చేసిన తర్వాత
పేమెంట్ ఉండదండి దీనికి. సో 0 అని చూపిస్తుంది. సో మీరు ఈ విధంగా నెంబర్ అయితే వస్తుంది. మీకు వచ్చేసి ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది వస్తుంది. దీని ద్వారా మీది ఎంతవరకు వచ్చి ప్రాసెస్ అయిందా లేదని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మై ఆధార్లోకి వెళ్తే చెక్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ స్టేటస్లోకి వెళ్తే ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ కొట్టి మన స్టేటస్ అంటే తెలుసుకోవచ్చండి. ఓకేనండి. చూసారు మనం చేసింది ఆధార్ కార్డ్ నెంబరు, మన ఎస్ఆర్ నెంబరు, ఇన్వాయిస్, నెక్స్ట్ అమౌంట్ ఎంత పే చేసాం కూడా వస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ మనం ఏ రోజు డేట్ పే చేసాం, కింద రిక్వెస్ట్ టైప్ కూడా డాక్యుమెంట్ అప్డేట్ మనం రావడం జరుగుతుంది. ఓకేనండి. మనం ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా మై ఆధార్లో కూడా చెక్ చేసుకోవచ్చు మన స్టేటస్ ఏంటనేది. నెక్స్ట్ ఇదే మన మొబైల్ నెంబరు లింక్ అయ్యి లేదనుకోండి, అప్పుడు మనం ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను చెప్పిందండి మై ఆధార్ వెబ్సైట్లోకి ఓన్లీ ఫోన్ నెంబర్ లింక్ అయిన సందర్భంలో అవుతుందండి. ఒకవేళ ఫోన్ నెంబర్ లింక్ లేని సందర్భంలో లేదా ఫోన్ నెంబర్ అందుబాటులో లేని సందర్భంలో మీ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ని. అప్పుడు మనం ఏం చేయాలండి, మీకు ఈ ఫామ్స్ అయితే 3 టైప్స్ ఉంటాయండి. 0 to 5 years, 5 to 18 years అండ్ 18+ ఉంటుంది. ఓకేనండి. కాబట్టి మన సమ్ డాక్యుమెంట్స్ అప్డేట్ ఈ విధంగా ఫామ్ ఉంటుంది. మీరు అప్డేట్ రెసిడెంట్ ఇండియన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాలి. నెక్స్ట్ మీరు అండర్ 18 అయితే కంపల్సరీ పేరెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ తీసుకుంటారండి. మీ ఫాదర్ మదర్ ఎవరైతే వాళ్ళ దగ్గర టిక్ చేయాలి. నెక్స్ట్ చైల్డ్ ఆధార్ అంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అండి ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డాక్యుమెంట్ అప్డేట్ కాబట్టి అప్డేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ టిక్ చేయాలి. ఇంకోటి మనం ఇక్కడ ఏం టిక్ చేసామండి, అప్డేట్ ఆఫ్ పిఓఐ అండ్ పిఓఏ కదా. ఇక్కడ పైన ఏం కనిపిస్తుందండి, పిఓఐ. ఇక మనం ఏం ఇస్తున్నాం పిఓఐ కింద అంటే పాన్ కార్డ్ ఇస్తున్నావా, 10th మార్క్ లిస్ట్ ఇస్తున్నావా, మ్యాథ్స్ సర్టిఫికేట్ ఇస్తున్నావా, ఓటర్ ఐడి కార్డ్ ఇస్తున్నావా, ఏది ఇస్తున్నావు అనేది ఇక్కడ ఇక్కడ రాయాలండి. మ్యాథ్స్ సర్టిఫికేట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ ఏది ఇస్తే అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర కూడా ఏమి ఇచ్చాం అంటే డాక్యుమెంట్స్ మనం ఏమి ఇస్తున్నాం అనేది, రేషన్ కార్డ్ ఇస్తున్నావా, పాస్పోర్ట్ ఇస్తున్నావా, బ్యాంక్ పాస్బుక్ ఇస్తున్నావా, లేకపోతే గెస్టెడ్ ఫామ్ ఇస్తావా, ఇలా మీరు ఏది ఇస్తున్నారో అది కింద రాయాల్సి ఉంటుందండి. ఒకటండి అంటే మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇస్తాం అది రాయాల్సి ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏది ఇస్తామో అది కూడా రాయాల్సి ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ హెచ్ఓఎఫ్ అనేది ఏంటంటే అండర్ 18 అయితే మాత్రం తీసుకుంటారు. ఇసువల్ వేలిముద్ర అనేది బిలో 5 అయితేనే తీసుకుంటారు. అబవ్ 5 అయితే పర్వాలేదు. అబవ్ 5 అయితే డైరెక్ట్గా పర్సనల్ వేలిముద్ర తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎప్పటిలాగా అక్నాలజ్మెంట్ నెంబర్ అని రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారా కూడా మనం మన స్టేటస్ మై ఆధార్లో చెక్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత మనం చేసుకోవాల్సింది బయోమెట్రిక్ అప్డేట్. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇక్కడే వచ్చిందండి. మనం చెక్ చేసిన చెక్ ఆధార్ వ్యాలిడిటీలో మనం ఆధార్ నెంబర్ కొట్టగానే దిస్ ఆధార్ నెంబర్ రిక్వెస్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అని వచ్చింది అనుకోండి, ఈ సందర్భంలో మనం కంపల్సరీగా సెంటర్ విజిట్ చేసి ఉంటుందండి. సెంటర్ విజిట్ చేసి ఉంటుంది. సెంటర్కి వెళ్ళినప్పుడు మన సంబంధించి 10,000 ముద్రలు లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ని, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ని ఈ విధంగా తీసుకుంటారు. తర్వాత 2 బటన్ వేళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుందండి. మన సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ తీసుకుంటారు. తర్వాత బటన్ వేలు కూడా తీసుకుంటారు. దాంతోపాటు తర్వాత మన కళ్ళు స్కాన్ చేస్తారు. మన కళ్ళను స్కాన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. బోత్ ఐస్ కూడా అంటే 2 కళ్ళు కూడా స్కాన్ చేసుకుంటారు. దాంతోపాటు మనం తీసే ఫోటో మాత్రమే ఆధార్ కార్డులో వస్తుందండి. నెక్స్ట్ బయోమెట్రిక్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు పిల్ల బర్త్ సర్టిఫికేట్ దగ్గర పిల్ల బర్త్ సర్టిఫికేట్లో మనం చూసుకోవాల్సినవి ఏంటి, ఫస్ట్ మనం నేమ్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. మళ్ళీ నేమ్ చేంజ్ చేయడానికంటే మళ్ళీ సెంటర్ చుట్టూ తిరగాలి. ఫస్ట్ మనం బర్త్ సర్టిఫికేట్ మనం తీసుకున్నప్పుడే అన్ని జాతకంగా చెక్ చేసుకుని 1-2 సార్లు. తెలుగు ఇంగ్లీష్ కూడా వస్తుందండి కొన్ని చోట్ల, అంటే ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. దాంట్లో కూడా రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, హిందీ, మరాఠా కానీ ఇలా ఏ లాంగ్వేజ్ అయినా పక్కన కొన్ని వాటికి మాత్రం రావడం జరుగుతుంది. సో మీరు ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ కూడా నేమ్స్ కరెక్ట్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత మేలా ఫీమేలా కూడా చెక్ చేసుకోండి.
నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. దాంతోపాటు మదర్ నేమ్ ఆఫ్ మదరు, నేమ్ ఆఫ్ ఫాదరు కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. ఇంటి పేరుతో సహా అన్ని కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలండి ఫస్ట్ టైం. ఓకేనా. అంటే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత మదర్ అనే వాళ్ళు ఇంటి పేరు మార్చుకోరండి. ఎందుకంటే జాబ్ పర్పస్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది మార్చుకోరు. అందువల్ల మీరు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. సపోజ్ మీరు ఇంటి పేరు మార్చుకోలేదు ఆధార్‌లో, కానీ బర్త్ సర్టిఫికేట్‌లో భర్త ఇంటి పేరు వచ్చిందనుకోండి, అటువంటి సందర్భంలో హస్బెండ్ మాత్రమే ఉండాలి అండ్ చైల్డ్ ఆధార్ అప్లై చేసేటప్పుడు. ఏంటంటే ఆధార్‌లో ఉన్న పేరు, బర్త్ సర్టిఫికేట్‌లో ఉన్న ఇంటి పేరు మ్యాచ్ అయితే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వేలిముద్ర వేసి ఉంటుందండి. నెక్స్ట్ అడ్రస్ అనేది ఎన్జే కానీ డాషెస్ కానీ ఏం ఉండకూడదండి. కంప్లీట్గా ఉండాలి. అంటే డోర్ నెంబర్ ఉండాలి, స్ట్రీట్ నేమ్ ఉండాలి, ప్లస్ ల్యాండ్ మార్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఊరి పేరు, మండలం, జిల్లా, స్టేటు, పిన్ కోడ్ ఈ ఆర్డర్లో కంపల్సరీగా ఉండాలండి ఇక్కడ. అంతేగాని ఎన్జే కానీ డాషెస్ కానీ అలా ఏం ఉండకూడదు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది లేటెస్ట్ వాటికి. కంపల్సరీ క్యూఆర్ కోడ్ ఉండేది చూసుకోండి. మీరు బర్త్ సర్టిఫికేట్లో చెక్ చేసుకుంది ఏంటంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేర్లు ఉన్నదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పిల్లల పేరు కూడా ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ కరెక్ట్ ఉన్నదో చెక్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఎందుకంత పర్టికులర్ చెప్తున్నానంటే నేమ్ అనేది జీవితంలో 2 సార్లు మాత్రం మార్చుకోగలం అండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది జీవితంలో ఒకసారి మాత్రం మార్చుకోగలం. అలా జెండర్ కూడా జీవితంలో ఒకసారి మార్చుకోగలం. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇక్కడ అడ్రస్ కూడా ఫుల్ ఉండాలండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చే వాటికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ ఉండేట్టు చూసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మీకు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ పెట్టుకోండి. అంటే వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ అప్డేట్ అయిపోయాం, డాక్యుమెంట్ అప్డేట్ కానీ పెండింగ్ లేదు, బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ లేదు, అలాగే వాళ్ళకి ఎటువంటి అప్డేట్స్ పెండింగ్ లేవు. ఓకేనా. తల్లిదండ్రులకి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు బిడ్డ బర్త్ సర్టిఫికేట్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళినప్పుడు మనం ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. చాలామంది రిజెక్ట్ అవ్వడానికి కారణాలు కూడా ఇక్కడే జరుగుతుండే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆధార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అందులో మిస్టేక్స్ ఉంటున్నాయా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం ఇందాక చెప్పాను కదండి, మనం ఏమేమి చెక్ చేసుకోవాలనేది చైల్డ్ నేమ్ ఇంగ్లీషు తెలుగులో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అలాగే సెల్ నెంబర్ కూడా మనం ఇచ్చేటప్పుడు జాగ్రత్త చెక్ చేసుకోండి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. ఓకేనండి. పేరు ఆధార్ కార్డు కరెక్ట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చైల్డ్ ఆధార్ చేసేటప్పుడు బిలో 5 years తీసుకుంటారండి. ఇది బిలో 5 years లోపు వాళ్ళకి. ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మనం చెక్ చేసుకోవాలి చైల్డ్ ఆధార్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ మీద టిక్ చేసి ఉండాలి. నెక్స్ట్ రెసిడెంట్ ఇన్ మీద టిక్ చేసి ఉండాలి. నెక్స్ట్ పేరు పాప అయితే పాప, బాబు అయితే బాబు, కంపల్సరీ పేరు పూర్తిగా మిస్టేక్స్ లేకుండా బర్త్ సర్టిఫికేట్లో ఎలాగ ఉందో అలాగే రాయండి. నెక్స్ట్ ఫిమేల్ మేల్ టిక్ చేయండి. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ టిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఉండాలండి. ఓకేనండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఫోన్ నెంబర్ మిస్ అయితే వచ్చే ఇబ్బందులు ఏంటంటే నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్ అనేది ఇంటికి రాకపోతే మీకు అవ్వలేదేమో అనుకుని మళ్ళీ వేరే చోట అప్లై చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆధార్ కార్డు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు కంపల్సరీ ఫోన్ నెంబరు కరెక్ట్గా వార్డు నెంబర్ మాత్రం ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ యాజ్ పర్ ఆధార్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో బర్త్ సర్టిఫికేట్ కూడా అదే అడ్రస్ ఉండాలి. అదే అడ్రస్ అనేది ఇక్కడ రాసి ఉంటుంది. ఓకేనండి. క్యారఫ్ దగ్గర ఫాదర్ నేమ్, నెక్స్ట్ ఫ్లాట్ నెంబరు అండ్ బిల్డింగ్ నేమ్, హౌస్ నెంబర్ ఏదైనా ఇక్కడ రాయండి. ఓకేనండి. నేను 0-00 అని పెట్టాను. అలా మీది ఏ అడ్రస్ ఉంటే ఏ డోర్ నెంబర్ ఉంటే అది రాయండి. నెక్స్ట్ స్ట్రీట్ పంచాయతీ వీధి అనొచ్చు, రామలయ వీధి ఉండొచ్చు, ఓకేనా, రాజుల వీధి అని ఉండొచ్చు, ఓకేనా, కాపుల వీధి అని ఉండొచ్చు. ఇలా ఏదో ఒకటి మీకు వీధి పేరు అంటే ఒకటి ఉంటుంది కదా, ఆ వీధి పేరుని ఇక్కడ రాయండి స్ట్రీట్ దగ్గర.
నెక్స్ట్ ల్యాండ్ మార్క్. కొంతమందికి స్ట్రీట్ అనేది లేకపోవచ్చు. రోడ్ పక్కన ఉండే ఇల్లు అయితే ఇక్కడ స్ట్రీట్ ప్లేస్ మెయిన్ రోడ్ అని రాసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ అంటే మీకు దగ్గరలో ఏముంది, సపోజ్ గుడి ఉందా, బడి ఉందా, నెక్స్ట్ చర్చ్ ఉందా, లేకపోతే హాస్పిటల్ ఉందా, లేకపోతే హాస్టల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, మీకంటూ గుర్తుపట్టేటంటే సచివాలయం కానీ ఇలా ఏదో ఒకటి మీకు దగ్గరలో ఏదైనా ఉంటే అక్కడ ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేయండి, అంటే రాయండి. నెక్స్ట్ ఏరియా లొకాలిటీ సెక్టార్ దగ్గర మీ మండలం రాయండి. సపోజ్ మాది ఆకివీడు మండలం అండి. పక్కన ఊళ్ళు చెరుకుమిల్లి, భీమవరం, చిత్తాపురం, దుంపకడప ఇలా చాలా ఏరియాలు ఉంటాయి. సో అవి ఇక్కడ రాయండి. మీ ఊరి పేరు ఏంటో అది ఇక్కడ రాయండి. ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంటే ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ ఉంటే, సపోజ్ చెరుకుమిల్లి అని రాశాను నేను, ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా చెరుకుమిల్లి అని వస్తుంది. విలేజ్ టౌన్ సిటీలో ఏదైతే మనం ఊరి పేరు రాస్తామో ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆ ఊరి పేరు ఇక్కడ వస్తుందండి. సపోజ్ ఆ పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి, నియర్ బై పోస్ట్ ఆఫీస్ అంటే చెరుకుమిల్లికి నియర్ బై పోస్ట్ ఆఫీస్, ఇంకా ఆకివీడు కానీ ఐబీఆర్ కానీ అలా రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ పిన్ కోడ్. నెక్స్ట్ మీ జిల్లా ఏదైతే జిల్లా రాయండి. నెక్స్ట్ స్టేట్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గుర్తుంచుకోండి. చాలా మంది డిస్ట్రిక్ట్ దగ్గర వెస్ట్ గోదావరి అని రాయడం అనేసి, లేకపోతే ఈస్ట్ గోదావరి అని, కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఇలా చాలా ఉంటాయి కదండి. సపోజ్ వెస్ట్ గోదావరి అని రాయాలి. పక్కన డిస్ట్రిక్ట్ అని రాయకూడదు, లేకపోతే WGDT అని రాయకూడదు. ఓకేనండి. లేకపోతే వెస్ట్ గోదావరి .DIST అని ఇలా చాలా రకరకాలు రాస్తారు, అలా ఏమి రాయకండి. జస్ట్ వెస్ట్ గోదావరి అంతే. సపోజ్ ఈస్ట్ గోదావరి వాళ్ళు అనుకోండి, ఈస్ట్ గోదావరి. సపోజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకున్న వాళ్ళు జస్ట్ కృష్ణా రాయండి, చాలా అంతే. అలా మీ జిల్లా పేరు మాత్రం రాయండి. పక్కన డిస్ట్రిక్ట్ అని కానీ షార్ట్ కట్ కానీ ఎటువంటి రాయకండి. నెక్స్ట్ స్టేట్. మీది ఏ స్టేటో ఆ స్టేట్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ కింద చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉన్నాయి చూసారా, బర్త్ సర్టిఫికేట్ అని రాయండి. ఓకేనండి. మీ ప్రూఫ్ ఐడెంటిటీ అంటే మీ బేబీకి ప్రూఫ్ ఐడెంటిటీ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అండి. అడ్రస్ కూడా బర్త్ సర్టిఫికేట్ అవుతుంది. ఓకేనండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ఉంది, మీరు రాసిన రాయపని పర్లేదు, కానీ ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అని రాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గుర్తుంచుకోండి, చైల్డ్స్ ఫాదర్ నేమ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబరు. సో ఇక్కడ ఫాదర్ నేము, ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ కింద ఎవరైతే వేలు ముద్ర ఇస్తున్నారో వాళ్ళు, సపోజ్ ఫాదర్ ఇచ్చాను కాబట్టి ఫాదర్ టిక్ చేశాను. సపోజ్ మదర్ అనుకోండి, మదర్ నేమ్, మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మదర్ టిక్ చేయాలి. మదర్ అనేది కొన్ని సందర్భాల్లో తీసుకోవడం జరగదండి. ఎందుకంటే సపోజ్ ఇంటి పేరు మారలేదనుకోండి, అటువంటి సందర్భంలో మదర్ పెట్టిన రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఫాదర్లోనే చేస్తారు చాలామంది అప్లికేషన్స్ అనేవి. మదర్ ఇంటి పేరు మార్చుకుంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు. మదర్ కూడా ఆధార్ కార్డ్ నెంబర్ రాసి, మదర్ నేమ్ రాసి ఇక్కడ మదర్ని టిక్ చేసి చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ నేను ఫాదర్ రాశాను కాబట్టి ఇక్కడ ఫాదర్ సైన్ రాయాలి, ఫాదర్ సైన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫాదర్ సైన్ చేయాలండి. ఓకేనండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా ఇస్తున్నాం కాబట్టి ఎన్రోల్మెంట్ మీద టిక్ చేయాలి, రెసిడెంట్ ఇన్వెంట్ టిక్ చేయాలి. ఓకేనండి. మీరేమైనా మోడిఫికేషన్ చేసినప్పుడు అప్డేట్ ఉంటుంది, మన ప్రాజెక్ట్ చేస్తే కొత్త కాబట్టి ఎన్రోల్మెంట్ మీద టిక్ చేసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పేరు ఫిమేలా మేలా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా వాడేది ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్ యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అడ్రస్ ఇక్కడ రాయండి. ఓకేనండి. షార్ట్ కట్స్ అనేది రాయకూడదు. నెక్స్ట్ మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా బర్త్ సర్టిఫికేట్ అని రాయండి. నెక్స్ట్ తల్లిదండ్రులు ఎవరైతే అందుబాటులో ఉండి, ఎవరైతే ఇప్పుడు వేలు బదులు బిడ్డ బదులుగా వేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ నోట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే ఫాదర్ ఆఫ్ మదర్ టిక్ చేయాలి. సపోజ్ ఫాదర్ అయితే ఫాదర్ సైన్, మదర్ అయితే మదర్ సైన్. ఓకేనండి. ఫాదర్ సైన్ లేదా మదర్ సైన్ ఇక్కడ సైన్ చేయాలి. ఆ తర్వాత మీకు బేబీ ఆధార్ కార్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మీకంటే ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది వస్తుందండి. యాక్చువల్గా నేను రెఫరెన్స్ కోసం తీసుకున్నాను, ఇది ఒరిజినల్స్ కాదు, కంగారు పడకండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు పైన నమోదు గుర్తింపు చూసారా, నేను యాక్చువల్ 1111 53 ఇచ్చాను. అలా ఈ ఫార్మాట్లోనే మీకు రావడం జరుగుతుంది ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది. ఓకేనండి. నెక్స్ట్ డేట్ మనం ఏ టైంకి పెట్టాం సెకండ్స్ కూడా మిస్ అవుతుంది. సపోజ్ జూలై 7, 2025 అప్లికేషన్ పెట్టాను అనుకోండి, 12:43
52 సెకండ్‌కి అప్లికేషన్ పడడం జరిగింది. సో, ఈ 2 మనం యూజ్ చేసుకొని మన ఆధార్ కార్డ్ అయిందా లేదా, ఎంతవరకు వచ్చిన ప్రాసెస్ చెక్ చేసుకోవడానికి ఉంటుందండి. ఓకేనా అండి. మనం బర్త్ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా చెక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ అప్లై చేయడం జరిగిందండి. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనకంటే అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ కూడా వచ్చింది. దాన్ని యూజ్ చేసుకొని మీరు అసలు అయిందా లేదా, ఎంతవరకు వచ్చిందా ఎలా చెక్ చేసుకోవాలంటే, మీరు మై ఆధార్‌లోకి వస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చెక్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ స్టేటస్ అని కనిపిస్తుందండి. చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ దీంట్లోకి రావాల్సి ఉంటుందండి. మీరు చెక్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్‌లోకి వస్తే మీకు ఈ విధంగా రావడండి. ఇందాక నేను చెప్పింది చూసారా, 1111 52s 53s ఉంది చూసారా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. 1111 2233 నెక్స్ట్ 3333 నెంబర్ చూసారా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఏ డేట్ అప్లై చేశాను, 07/07/2025 దాన్ని టిక్ చేయండి. నెక్స్ట్ టైం వస్తుంది, టైం కూడా అంతేనండి. సో అక్కడ ఏ టైంలో అయితే వచ్చిందో ఆ టైం కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాప్చా అనేది సబ్మిట్ కొడుతుంది ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా. కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఐ నెంబర్ వస్తుంది, అదేంటంటే ఎస్ తర్వాత 13 అంకెల డిజిట్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కొట్టి సబ్మిట్ కొడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎస్ఐడి నెంబర్ ఉంటుంది, ఎస్ తర్వాత 27 డిజిట్స్ వస్తుంది నెంబర్ అనేది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా కొట్టి సబ్మిట్ కొడుతుంది. ఈ విధంగా కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చింది అనుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ స్టేజ్ వాలిడేషన్ స్టేజ్ కంప్లీటెడ్. ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తుందో ఇది వాలిడేషన్ స్టేజ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి, అయ్యిందా అవ్వలేదా ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. 1947 కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం మర్చిపోకూడదండి. ఓకేనండి. నెక్స్ట్ ఇలా కాదు, డైరెక్ట్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, ఇది కంప్లీటెడ్ అంటే చివరికి వచ్చేసరికి కంప్లీటెడ్ అని రిక్వెస్ట్ స్టేజ్ అయిపోయింది, వాల్యూ స్టేజ్ అయిపోయింది, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కింద యువర్ ఆధార్ హ్యాస్ బిన్ అప్డేటెడ్, ప్లీజ్ వైల్ యువర్ ఆధార్ ఈస్ బింగ్ ప్రింటెడ్ అండ్ పోస్టెడ్ టు యువర్ పోస్టెడ్ అని చూసారా. అంటే మీకు ఆధార్ కార్డు అయిపోయింది, నెక్స్ట్ ప్రింట్ కూడా అయిపోయింది, మీకు పోస్ట్ కూడా చేంజ్ జరిగింది అని వచ్చింది. మీరు ఏం చేస్తారంటే వచ్చేదాకా వెయిట్ చేయకండి. నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది ఒకటే, వచ్చేదాకా మీరు ఎప్పుడు వెయిట్ చేయట్లేదండి. సో మీకు ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో మీరు డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళండి. మళ్ళీ మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మై ఆధార్ వెబ్సైట్ వెళ్తే డౌన్లోడ్ ఆధార్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దానికన్నా ముందు కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అవి ఏ విధంగా ఉంటాయని కూడా ఇప్పుడే చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, రిజెక్టెడ్ యాజ్ యువర్ ఆధార్ నెంబర్ ఇస్ ఆల్రెడీ జనరేటెడ్ విత్ థియరీ. అంటే ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయ్యింది, కానీ మీరు చెక్ చేసుకోండి వచ్చి రెండోసారి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. అంటే మళ్ళీ ప్రతిసారి చెప్పడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఆల్రెడీ అంటే సపోజ్ ఏంటంటే ఒకసారి మీరు అప్లై చేశారు, మీకు ఇంటికి పోస్ట్ అనేది రాలేదు. మీరు రాలేదని చెప్పేసి ఏం చేస్తారంటే దగ్గరలో క్యాంప్ పడిందనో లేదా వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర ఆధార్ సెంటర్ ఉందనో మీరు రెండోసారి అప్లై చేశారు. అలా అప్లై చేయడం వల్ల మీకు ఆల్రెడీ ఉన్నది ఇది కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నప్పుడు మీరు మై ఆధార్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ చెప్తాను. ఓకేనండి. ఆల్రెడీ ఉండగా అప్లై చేయకూడదండి, రెండు కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చాలా తలనొప్పులు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం వచ్చిందని, యువర్ ఆధార్ ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ డ్యూ టు అడ్రస్ మిస్ మ్యాచ్ విత్ యువర్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్. అంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో అదే అడ్రస్ బర్త్ సర్టిఫికేట్ అని చెప్పి చూసారండి. మీరు బర్త్ సర్టిఫికేట్లో ఒక అడ్రస్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉన్నప్పుడు మీరు ఏమైనా అప్లై చేస్తే ఈ విధంగా మిస్ మ్యాచ్ అని చెప్పేసి అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూ టు టెక్నాలజీ అంటే ఏదైనా జరుగుండొచ్చు. అంటే మీరు ఫామ్ సరిగ్గా రాసి ఉండకపోవచ్చు, లేదంటే ఆ టైంలో ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో టెక్నాలజీ అని ఆగిపోతుంది.
ఓకేనా. అంటే సపోజ్ ఏమై ఉండొచ్చు, తల్లిదండ్రుల ఆధార్ అప్డేట్లో లేకపోయి ఉండొచ్చు, అంటే డాక్యుమెంట్ అప్డేట్ ఉండొచ్చు తల్లిదండ్రులకి, లేదా బయోమెట్రిక్ అప్డేట్ ఉండొచ్చు. వాళ్ళు చెక్ చేసుకోకుండా డైరెక్ట్ పెట్టేసి ఉండొచ్చు. అటువంటి టైంలో కూడా టెక్నాలజీ వచ్చి ఆగిపోవడం జరుగుతుందండి. సో తల్లిదండ్రుల ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా లేకపోయినా, లేదా బస్ సర్టిఫికేట్లో క్యూఆర్ కోడ్ లేకపోయినా, అడ్రస్ అనేది కరెక్ట్గా లేకపోయినా, ఫామ్ అని సరిగ్గా ఫిల్ చేయకపోయినా, అటువంటి సందర్భంలో డ్యూ టు టెక్నికల్ లేదని చెప్పేసి ఆగిపోవడం జరుగుతుందండి అప్లికేషన్ అనేది, అంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది కంప్లీట్ అయింది అనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగంటే, మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫస్ట్ లాగిన్ అని చూస్తారా, అందులోకి వెళ్ళకండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే లాగిన్లోకి వెళ్ళాలి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ లేదు కాబట్టి కింద డౌన్లోడ్ ఆధార్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఆధార్ నొక్కగానే అదే క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆధార్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది ఆధార్ నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు, వర్చువల్ ఐడి, ఎస్ఐడి. ఇందా చెప్పిన కదండి ఎన్రోల్మెంట్ నెంబరు. మనం ఎన్రోల్మెంట్ నెంబర్ టిక్ చేద్దామండి. ఎన్రోల్మెంట్ నెంబర్ చెక్ చేయగానే ఏం వస్తుందండి, ఇందా చెప్పిన సార్ 1111223333 నెంబర్ వస్తారా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. కింద డేటు 07/07/2025 చూసారా, అది ఎంటర్ చేయండి. ఇక్కడ టైం కూడా ఏ టైంకి వచ్చారో ఆ టైం ఎంటర్ చేయండి. అంటే 12:43 seconds వచ్చినట్టుంది. ఆ టైం ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చా కొట్టి సెండ్ ఓటీపీ కొట్టండి. కొట్టగానే మీకు పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. లేదు కొన్ని సందర్భంలో ఎస్ఐడి నెంబర్ అంటే 28 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, ఎస్తో స్టార్ట్ అవుతుంది. సపోజ్ 11111233 ఈ నెంబర్ చూసారా, ఆ టైప్ ఆఫ్ నెంబర్ కన్నా డైరెక్ట్ 27 డిజిట్స్ నెంబర్ రావడం జరుగుతుంది. అప్పుడు ఎస్ఐడి మీద క్లిక్ చేసుకుని ఎస్తో ఉన్న 27 డిజిట్స్ నెంబర్ కొట్టి క్యాప్చా కొట్టి సెండ్ ఓటీపీ కొట్టండి. మీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ మీకు పీడిఎఫ్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుంది, సపోజ్ నా పేరు నానా విశ్వనాథ్ అండి, బర్త్ 2001 అనుకోండి. పాస్వర్డ్ ఏమవుతుందంటే ఫస్ట్ 4 లెటర్స్ NJLJ, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 2001. సో నా పాస్వర్డ్ ఏంటంటే NJLJ 2001. సపోజ్ ఇంటి పేరు 3 అక్షరాలు ఉంది, ఓడి రమేష్ అని ఉంది దాని పేరు, బర్త్ 2001లోనే జన్మించారు. నెక్స్ట్ పాస్వర్డ్ ఏమవుతుందంటే ఫస్ట్ 3 అక్షరాలు, దెన్ ఈ ఫస్ట్ లెటర్, సో ONIR 2001 పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ ఏ సత్యనారాయణ ఉందనుకోండి, అంటే ఇంటి పేరు ఏ సత్యనారాయణ, అంటే అడిదలు అవ్వచ్చు, అడ్డాలు అవ్వచ్చు, ఇలా ఏదన్నా పేరు ఉండొచ్చు. కాదు బర్త్ సర్టిఫికేట్లో ఏమున్నా కన్నా ఏ సత్యనారాయణ వచ్చింది అనుకోండి, బర్త్ 2001. పాస్వర్డ్ ఏమవుతుందంటే ఏ ఫస్ట్ లెటర్స్ తీసుకుంటారు, నెక్స్ట్ 3 లెటర్స్ అంటే ASAT, బర్త్ 2001. అది మన పాస్వర్డ్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పింది చూసారా, మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉన్నప్పుడు మీరు పెట్టుకోకూడదని, సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మీ ఆధార్ కార్డు పోయింది అంటే మీకు ఇంటికి రాలేదు, లేదా మీకు వచ్చిన ఆధార్ కార్డు పోగొట్టుకున్నారు, లేదా మీకు ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది పోయింది, అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి, మీ ఆధార్ కార్డు మీకు రికవర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టారు, అంటే చిన్నపిల్లలకి ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది పెట్టారు. పెట్టిన 10 days లోపే మీకు పోయింది. ఇంక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ 10 days లోపే మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది పోవడం జరిగింది. అప్పుడు మాత్రం మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఫామ్ అయితే ఇవ్వలేరు, ఓకేనండి, కానీ మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇవ్వగలరు. అండ్ దాన్ని నేను చెప్పి చూసారా, ఎస్టో స్టార్ట్ అయిన 27 నెంబర్స్ డిజిట్ నెంబర్ కానీ, లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబరు అంటే 111122223333. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి డేటు టైము 07/07/2025. నెక్స్ట్ టైము 12:43:52. ఏమని చూసారా, ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఫామ్ అయితే తిరిగి ఇవ్వలేరండి, మళ్ళీ చెప్తున్నాను. జస్ట్ మీకు నెంబర్ మాత్రం ఇవ్వగలరు, అది కూడా ఫస్ట్ 10 రోజుల లోపే. అంటే మీరు అప్లై చేసిన 10 రోజుల లోపు మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ కావాలంటే మీరు ఆధార్ ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది. మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడికి వెళ్ళాలండి. సపోజ్ నేను ఆకలి అప్లై చేసి నేను భీమవరం అంత కుదరదండి, మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడికే వెళ్ళాల్సి ఉంటుందండి.
లేకపోతే నాయకులు అప్లై చేసి నేను హైదరాబాద్లో ఆధార్ సెంటర్కి వెళ్తుంటే అవ్వదు. మీరు ఏ సెంటర్ అప్లై చేస్తారో ఆ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ సిచ్యువేషన్, మీ కస్టమర్ కేర్ ఫోన్ చేయడం, లేదా 194 కాల్ చేసి మీ బర్త్ సర్టిఫికేట్లో ఏ డీటెయిల్స్ అయితే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇచ్చారో, ఇందాక మనం ఫామ్ ఫిల్ చేస్తాం చూసారా, ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి. ఇలా మేము అప్లై చేసామండి. వాళ్ళు ఏ రోజు వెళ్ళారో అని అడుగుతారు. రఫ్గా చెప్పండి. అంటే నేను 1 మంత్ బ్యాక్ వెళ్ళండి, లేకపోతే 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాను, 3 మంత్స్ బ్యాక్ వెళ్ళాను, మా సమ్ డీటెయిల్స్ ఇవి అని రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేయాలండి. మీరు ఆధార్ కార్డు చిన్నపిల్లకి అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ నుంచి కాల్ చేసి మీరు అడిగితే డీటెయిల్స్ అన్ని మీరు చెబితే అప్పుడు మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది కస్టమర్ కేర్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇది సెకండ్ పద్ధతి. ఇంకా థర్డ్ది, మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఉంది, ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది మిస్ అయింది. అంటే మీరు ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది సార్, మనం అప్లై చేసిన తర్వాత ఆ ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది మిస్ అయింది. మీకు ఆధార్ సెంటర్ అనేది దగ్గరలో కూడా లేదు, అంటే మీరు చాలా లాంగ్లో ఉన్నారు, అంటే మీ దగ్గర ఫామ్ లేదు అండ్ ఆధార్ అప్లై చేసిన ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది లేదు. ఓకేనా. ఆధార్ సెంటర్ దగ్గరలో మీరు లేరు. ఓకేనండి. కస్టమర్ కేర్ ఫోన్ చేసేంత వరకు మాకు లేదనుకోండి, మీకున్న ఆప్షన్ ఏంటంటే రిట్రీవ్ ఆధార్ అండి. దానికోసం మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసారా, రిట్రీవ్ ఆధార్ నెంబర్ ఏరియా ఎస్ఐడి చూసారా, ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మై ఆధార్ ఓపెన్ చేయగానే కింద కనిపించే 2 ఆప్షన్ అండి, దాన్ని క్లిక్ చేయండి. రిట్రీవ్ ఆధార్ నేను మీద క్లిక్ చేయగానే మీకు ఏం కావాలని అడుగుతుంది. మీకు ఆధార్ నెంబర్ కావాలా, ఎన్రోల్మెంట్ నెంబర్ కావాలని అడుగుతుంది. సో నాకైతే ఆధార్ కార్డ్ నెంబర్ కావాలని అనుకుంటున్నాను. సో ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేశాను. ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్. ఓకేనండి. యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు. సపోజ్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉంటే ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. సపోజ్ ఫామ్ ఇచ్చిన 2వ రోజుకో 3 రోజుకో పోయింది, అలాంటప్పుడు చెక్ చేసుకోవాలంటే ఎన్రోల్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. మీకు ఆల్రెడీ ఆధార్ జనరేట్ అయిపోయి ఉంది అనుకుంటే ఓ 10-15 రోజుల తర్వాత కానీ ఎప్పుడైనా చెక్ చేసుకుంటే ఈ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. లేదు ఆధార్ ఈ మధ్య అప్లై చేస్తాం, ఇంకా మాకు ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ ఉన్నప్పుడు ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ మీద క్లిక్ చేసి ఉంటుందండి. ఓకేనా. నేమ్ యాజ్ పర్ ఆధార్. ఇంకోటి ఓకే, నేమ్ యాజ్ పర్ ఆధార్. ఇప్పుడు ఆధార్ కార్డులో మీకు ఏ నెంబర్ ఇచ్చారు అండ్ మీ పేరు ఏమని ఇచ్చారు. ఓకేనా. మీరు బర్త్ సర్టిఫికేట్లో ఉన్న పేరు మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఉంటుంది కాబట్టి సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే కొట్టండి. నెక్స్ట్ ఫోన్ నెంబరు, అక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. లేకపోతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటే ఈమెయిల్ ఐడి, ఈ రెండింటిలో కంపల్సరీ ఇవ్వాలి. మ్యాక్సిమం ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, మీ దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్యాప్చా కొట్టి సబ్మిట్ కొట్టగానే మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. యువర్ ఆధార్ నెంబర్ ఇస్ సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఇది యువర్ ఆధార్ నెంబర్ అన్ని ఫస్ట్ 8 బ్లాంక్స్ ఇచ్చి 76442 ఈ సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్కి చివరి 4 అంకెలతో కూడిన 12 అంకెల నెంబరు అనేది మీకు రావడం జరుగుతుందండి. ఓకేనా. మీరు రాగానే అందరూ చెప్తున్నాను ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ కంటే ఆధార్ కార్డ్ నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు ఆ రెండింటిని యూజ్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది, మొబైల్ నెంబర్ లేదు. ఓకేనండి. మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది, మీకు ఆధార్ కార్డు ఇచ్చిన ఫోన్ నెంబర్ అనేది లేదు. నెక్స్ట్ ఒకసారి మీకు ఇంటికి ఆధార్ కార్డు అనేది కూడా రాలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో మీ ఆధార్ కార్డు మీరు తీసుకోవడం ఎలా. సో దీనికి కూడా దారి ఉందండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మై ఆధార్ వెబ్సైట్లో రాగానే కింద స్క్రోల్ చేసి రాగానే ఇక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు కనిపిస్తుంది చూసారా. ఓకేనా. దీంట్లో క్లిక్ చేయండి. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు దీని మీద క్లిక్ చేయగానే మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతుంది. ఎంత చెప్పారు కదండి, 111122223333 ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంచారా. మీకు ఆ విధంగా ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ 10 అంకెలు టైప్ చేయండి. నెక్స్ట్ ఏ డేట్ వెళ్ళారు. సపోజ్ ఇంత అప్లికేషన్ డేట్ ఏంటండి 07/07/2025. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టైము మనకు 12:43:52 ఉంది. సో 12:43:52. తర్వాత క్యాప్చా కొట్టి కింద మై మొబైల్ నెంబర్ ఇస్ నాట్ రిజిస్టర్డ్, అంటే మా మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్డ్ అయ్యి లేదు అని క్లిక్ చేసి ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ కొట్టండి. సెండ్ ఓటీపీ కొట్టగానే
మీ ఫోన్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత మీకు పీవీసీ కార్డ్కి 50 రూపాయలు ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు వితిన్ 15 to 21 డేస్లో మీకు రావడం జరుగుతుంది. ఈలోపు మనకి మీరు అప్లై చేసినప్పుడు పీవీసీ కార్డ్ అప్లై చేసి కింద ఎస్ఆర్ఐ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎస్ఆర్ఐ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకోండి. అంటే మీకు సమస్య స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలంటే ఆ ఎస్ఆర్ఐ నెంబర్ ద్వారా మీరు మై ఆధార్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. చెక్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ స్టేటస్లోకి వెళ్ళి ఆ ఎస్ఆర్ నెంబర్ యూజ్ చేసుకుని పోస్ట్లో వచ్చిందా లేదా అలా ఎక్కడ దాకా వచ్చింది ఏంటంటే కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో దాన్ని మిస్ చేయకండి. ఇక మనం ఏ విషయాలు మాట్లాడుకున్నామండి? 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ విషయం మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఆధార్ కార్డు అప్లై చేసిన వితిన్ 10 రోజులలోపు మీరు ఎన్రోల్మెంట్ ఫామ్ పోగొట్టుకుంటే మీరు చేసిన ఏంటంటే ఆధార్ సేవా కేంద్రం మీరు ఎక్కడైతే అప్లై చేశారో అదే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకోవచ్చండి. ఫస్ట్ పద్ధతి. రెండో పని కస్టమర్ కేర్ 1947 కాల్ చేసి అది కూడా రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకు సమ్ డీటెయిల్స్ అని పర్ఫెక్ట్గా చెప్పండి. అంటే మన ఫామ్ ఫిల్ చేసినట్టు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా చెబితే వాళ్ళు మీకంటూ ఎన్రోల్మెంట్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఆధార్ దగ్గరలో లేరు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలనుకుంటే రిట్రీవ్ ఆధార్ ద్వారా కూడా మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి రిట్రీవ్ ఆధార్ టైప్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ నేమ్ ఎలా ఉంటుందంటే మీరు బర్త్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ సెండ్ ఓటీపీ ద్వారా మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. దీని ద్వారా మళ్ళీ మీరు మై ఆధార్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 ఆప్షన్ ఏంటి? మీ దగ్గర రిజిస్టర్ ఫోన్ నెంబర్ లేదు, అక్నాలెడ్జ్మెంట్ లెటర్ మాత్రమే ఉంది, దగ్గరలో సెంటర్ కూడా లేదు. ఇంకా అటువంటి సందర్భంలో మై ఆధార్లో ఆధార్ పీవీసీ కార్డులోకి వెళ్ళి ఇక్కడ మీ సామాన్ డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఎన్రోల్మెంట్ నెంబరు ఎంటర్ చేసి లేకపోతే ఎస్ఐడి ఉంటే ఎస్ఐడి నెంబరు అంటే ఎస్తో స్టార్ట్ 27 నెంబర్ ఎంటర్ చేసి డే టు టైం ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి మేము మొబైల్ నెంబర్ నాట్ సిస్టర్ కొట్టి ఫోన్ నెంబర్ మీ ప్రజెంట్ వాడుతున్న నెంబర్ ఇవ్వండి. కంపల్సరీగా ఓటీపీ వచ్చిన తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేయండి. మీకంటే ఎస్ఆర్ఐ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా కూడా మీకు సంబంధించి ఆధార్ కార్డ్ ఎక్కడ వరకు వచ్చింది అనేది ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది. మీకు అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇప్పటి వరకు చైల్డ్ ఆధార్ గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. చైల్డ్ ఆధార్ తర్వాత ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయితే ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఆధార్ కార్డ్ అనేది బేసిక్గా ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే ఇందాక చెప్పింది కదండి, ఆధార్ కార్డ్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని. ఇలా ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ మీరు ఆల్రెడీ ఒక చోట అప్లై చేసి ఉంటారు, మీకు ఇంటికి పోస్టర్ రాలేదని చెప్పేసి వేరే చోట అప్లై చేస్తారు. అంటే అవతల ఆపరేటర్ కూడా మీకంటే నా ఆధార్ కార్డు వచ్చిందా లేదా అనేది అడగకుండా లేదా మీరు వాళ్ళకి చెప్పకపోయి ఉండొచ్చు, మీరు డైరెక్ట్గా అప్లై చేసి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఆల్రెడీ మీకు ఆధార్ కార్డు ఉన్నప్పుడు రెండోసారి అప్లై చేస్తే ఆధార్ నెంబర్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అటువంటిప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఇంక మీరు మీ పేరు మీద ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి అన్ని ఆధార్ కార్డులు బేబీకి సంబంధించిన బేబీది లేదా మీకు అయితే మీది కంపల్సరిగా తీసుకుని ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకేనండి. కంపల్సరీగా మీరు ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు 2 ఆధార్ కార్డులు ఉన్నాయనుకోండి, మీరు 2 ఆధార్ కార్డులు తీసుకెళ్ళాలి. అలాగే మీ పేరు మీద డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ అడ్రస్ అంటే బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్, అదే పేరెంట్స్ ఆధార్ కార్డులు, కంపల్సరీ పేరెంట్ ఒకరు ఉండాలి. ఓకేనా. పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా జరిగింది అనుకోండి, అంటే 18+ వాళ్ళకు కూడా ఆల్రెడీ 2 ఆధార్ కార్డులు ఉన్న సందర్భాలు కొన్ని ఉంటాయి, క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ విధంగానే వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ తీసుకుని అంటే ఏ ఉంటే అవి తీసుకుని కంపల్సరీ ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి. అప్పుడు మీకు రెండిట్లో కంపల్సరీ క్యాన్సిల్ చేసి ఒకటి మాత్రం ఉంచడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు చైల్డ్ ఆధార్ అనేది మీకు కంప్లీట్గా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏం చేయాలండి, 5 years దాటిన పిల్లలకి వేలిముద్రలు అప్డేట్ చేయాలి. ఎందుకంటే మనం చైల్డ్ ఆధార్ చేసేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ వేలిముద్రలు తీసుకుంటాం. సో వాళ్ళు 5 years వచ్చిన తర్వాత పిల్లల వేలిముద్రలో కళ్ళు కంపల్సరీ తీసుకున్న డైరీ స్కాన్ కూడా కంపల్సరీ చేస్తారండి. ఓకేనండి. నెక్స్ట్ ఏ ఫోటో తెస్తారో అదే ఫోటోనే ఆధార్ కార్డులో రావడం జరుగుతుంది బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పుడే. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఎప్పుడు చేస్తారంటే 5 years దాటిన తర్వాత 7 years లోపు, నెక్స్ట్ 15 years వచ్చిన తర్వాత 17 years లోపు కంపల్సరీగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలండి.
ఓకేనండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఉంటుంది. సో, కంపల్సరీగా మీరు ఆధార్ సెంటర్ నియర్ బై ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. ఇంకొకటేంటంటే ఇక్కడ మీకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అందుబాటులో ఉన్నప్పుడు మీకు ఎటువంటి అప్డేట్లు ఇచ్చారండి. అంటే మాకు నేమ్ చేంజ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కావాలి, లేకపోతే మాకు అడ్రస్ మార్చాలి. ఇలా ఏదన్నా ఉన్నా మీకు ఆధార్ ఆఫీస్‌లో అనేది చేయడం జరగదు. ఎందుకంటే చేసినా మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, కంపల్సరీగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఫస్ట్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే వేరే సార్లు వినియోగించుకోవాలండి. ఓకేనండి. అంటే మీకు సంబంధించిన వేరే అప్డేట్ లేదంటే అప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 5 to 18 ఇయర్స్ అండి. నేను ఈ ఫామ్ అనేది. ఓకేనా? జస్ట్ మీరు అప్డేట్ టిక్ చేస్తారు. రెసిడెంట్ ఇండియన్ టిక్ చేసి మీ పేరు ఏదైతే అది ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు. నెక్స్ట్ మీరు బయోమెట్రిక్ కాబట్టి బయోమెట్రిక్. ఇంకో విషయం చెప్తానండి. మీరు ఏ అప్డేట్ ఏదైనా చేసుకోండి. సపోజ్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి, నేమ్ అప్డేట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోండి, లేకపోతే అడ్రస్ అప్డేట్ చేసుకోండి. ఏదైనా చేసుకోండి. దాంతో పాటు మొబైల్ అప్డేట్ కూడా చేసుకోవచ్చండి ప్యారలల్‌గా. అంటే ఒక సర్వీస్‌తో రెండో సర్వీస్ అంటే మొబైల్ నంబర్ కంపల్సరీగా యాడ్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ కాదు. మీకు ఆప్షన్ ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయ్యి ఉండుంటే అవసరం లేదు. మామూలుగా ఎప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ నాలమ్మ వాళ్ళు అప్డేట్ చేసుకుంటున్నారు. అప్డేట్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఫలానా చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? జస్ట్ మొబైల్ నెంబర్ టిక్ చేసి ఈ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు మాకు అవసరం లేదనుకుంటే ఓన్లీ బయోమెట్రిక్ అప్డేట్ ఒక్కటే నీడ్ ఉందనుకుంటే జస్ట్ బయోమెట్రిక్ టిక్ చేసి ఇక్కడ పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పర్సన్ సైన్ చేయాలండి. అంతే. ఓకేనండి. సైన్ చేస్తే అప్పుడు ప్రాసెస్ చేస్తారు అప్లికేషన్ అనేది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఈమెయిల్ ఐడి కూడా ఈ విధంగా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు జస్ట్ అప్డేట్ మీద క్లిక్ చేస్తారు. రెసిడెంట్ ఇండియన్ మీద క్లిక్ చేస్తారు. పర్సన్ పేరు రాస్తారు. ఓకేనండి. ఇంకోటి ఇక్కడ ఏ ఆధార్ కార్డ్ అయినా సరే మీరు అప్డేట్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ అప్లై చేస్తే అయితే ఎన్రోల్మెంట్ మీద ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేసుకున్న అప్డేట్లోకి వెళ్తుందండి. సో, అప్డేటు రెసిడెంట్ ఇండియన్ టిక్ చేసి ఉండాలి. నెక్స్ట్ మీ పేరు, నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబరు రాయాలి. దీంతో పాటు మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారో కింద టిక్ చేయాలి. సపోజ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి టిక్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ 2 మార్చుకోవాలి కాబట్టి. సో, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి టిక్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సపోజ్ చాలామందికి ఈమెయిల్ ఐడి అనేది నీడ్ ఉండదు, వాడరు. కొంతమంది మాత్రమే వాడతారు. సో, వాడాలనుకున్న వాళ్ళు ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఓటీపీ కానీ మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా మీకు మొబైల్ నెంబర్కి ఎలా వస్తుందో ఈమెయిల్ కూడా అలా వస్తుంటాయండి. వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలేంటంటే మీరు అండర్ 18 వచ్చేంత వరకు మీకు సంబంధించిన అప్డేట్ చేసుకోవాలంటే కంపల్సరీ పేరెంట్స్ అనేవాళ్ళు రావాలండి. ఓకేనండి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ చేసినప్పుడు పేరెంట్‌లో ఫాదర్ వచ్చారా, మదర్ వస్తే వాళ్ళు ఉంటే బెస్ట్ అండి. లేకపోతే ఎవరున్నా పర్వాలేదు. అంటే ఫాదర్ ఆర్ మదర్ ఆధార్ కార్డ్‌లో ఏ పేరు ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు ఆధార్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీ బర్త్ సర్టిఫికేట్‌లో పేర్లు ఉంటాయి కదా! తల్లిదండ్రుల పేర్లనేది. సో, వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళు కంపల్సరీ రావాలండి. సపోజ్ మదర్ నేమ్. నెక్స్ట్ ఫాదరు కంపల్సరీ రావాలి. ఓకేనండి. ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళ థంబ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అండర్ 5 ఇయర్స్ లోపు అనుకోండి పిల్లలకి. ఇప్పుడు మీరు అప్లై చేస్తారు. కానీ అనుకోకుండా మీరు అంగన్వాడీకి వెళ్లారు, లేదా స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్లారు. మీకు ఫోన్ నెంబర్ పోయి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మన పిల్లలకి వేలిముద్ర తీసుకోలేదు కాబట్టి కంపల్సరీగా పేరెంట్స్‌లో ఎవరైతే ఫస్ట్ టైం ఆధార్ కార్డ్ చేసేటప్పుడు వేలిముద్ర ఇచ్చారో వాళ్ళు కంపల్సరీగా ఉండాలండి. వాళ్ళు ఉంటేనే మీకు కంపల్సరీగా బయోమెట్రిక్ ఇస్తేనే పిల్లల ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా, అడ్రస్ చేంజ్ చేయాలన్నా ఏదైనా అవుతుందండి. అలాగే 18 లోపు వాళ్ళకి కూడా అంటే బర్త్ సర్టిఫికేట్ ద్వారా మాత్రం చేస్తారు. నేమ్ చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా కంపల్సరీగా అప్పుడు పేరెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందేనండి. ఓకేనండి. సపోజ్ అలా లేకుండా మామూలుగా మీరు చేస్తారు. అంటే సపోజ్ ఫాదర్, మదర్ కాకుండా వేరే ఎవరో వచ్చారు. వాళ్ళ పేరు పెట్టి మీరు చేశారనుకోండి. యాక్చువల్ లేయర్ గార్డెన్ కూడా టిక్ చేసి చేయొచ్చు. కానీ ఇది అందరికి అందుబాటులో లేదు. లేదా ఫాదర్, మదర్ నేమ్ రాంగ్‌గా ఉండుండొచ్చు బర్త్ సర్టిఫికేట్‌లో. మీరు దాన్ని పట్టించుకోకుండా అప్లికేషన్ చేశారనుకోండి. కింద ఈ విధంగా వస్తది. రిజెక్టెడ్ డ్యూ టు ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ రిలేషన్ డాక్యుమెంట్. సో,
మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే పేర్లు ఉన్నాయో తల్లిదండ్రుల ఆధార్ కార్డులో కూడా అదే విధంగా పేర్లు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ప్రాసెస్ అయింది. మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే జీవితకాలం ఒకసారి మాత్రం మార్చుకోవడం ఉంటుందండి. నేమ్ 2 డేస్ మార్చుకోవడానికి ఉంటుంది. జెండర్ కూడా జీవితకాలం ఒకసారి మాత్రం మార్చుకోవడం ఉంటుంది. ఒకవేళ ఆ లిమిట్ కనుక క్రాస్ అయితే మీరు ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి. మీకు లోకల్ సెంటర్స్ ఎక్కడ కూడా అవ్వండి. ఓకేనా. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అంటే లిమిట్ క్రాస్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇది చాలామంది సరిగ్గా చెప్పడం లేదు. సపోజ్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ లిమిట్ క్రాస్ సందర్భంలో వాళ్ళ పేరు మీద ఏ ప్రూఫ్స్ ఉంటాయి అంటే పాన్ కార్డు ఉండొచ్చు, ఓటర్ ఐడి కార్డు ఉండొచ్చు, బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు. వాళ్ళ పేరున ఏ ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అని తీసుకెళ్ళమని చెప్తాను నేను. ఎందుకంటే ఆ ప్రూఫ్స్ అని తీసుకెళ్తేనే వాళ్ళు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే మళ్ళీ వెనక్కి పంపుతారు. సో కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఇంకో స్టూడెంట్స్ అయితే మాత్రం చెప్తున్నాను, 10th క్లాస్లో ఏ విధంగా ఉందో నేమ్ అనేది ఆ విధంగా ఆధార్ కార్డు ఉండేది చూసుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా అండి. కంపల్సరీగా 10thలో ఉన్నట్టుగానే ఆధార్ కార్డు ఉండేది చూసుకోండి. అదే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి పాస్పోర్ట్లోని ఆధార్ కార్డు కూడా ఒకేలా డీటెయిల్స్ ఉండేది చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేసుకుంటారు. సపోజ్ నా పేరు విశ్వనాథ్, VISWANJDH ఓకేనండి. అలా కాకుండా VISWANJTH అని ఉందనుకోండి, అది కరెక్షన్ కింద లెక్కలోకి వస్తుంది. సో సెంట్రల్ అయిపోద్ది, అంటే డి ప్లేస్లో టీ ఉంది కాబట్టి సెంట్రల్ అయిపోద్ది. కానీ నా పేరు విశ్వనాథ్ గగన్ అని కానీ, లేకపోతే కాశీ విశ్వనాథ్ కానీ, లేకపోతే విశ్వనాథ్ ఆనంద్ అని కానీ ఈ విధంగా పెట్టాలి అనుకున్నాను అనుకోండి, అలాగే ప్రూఫ్ కూడా ఉందనుకోండి, కానీ లోకల్ సెంటర్స్లో అది అవ్వదు. కంపల్సరిగా మీరు ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది, లేదా తెలంగాణ అనుకోండి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది, హైదరాబాద్ ఎంపీ పటియాలా ఉంటుంది. సో మీరు కంపల్సరిగా మీరు మీ రీజనల్ ఆఫీస్ కంటే హెడ్ ఆఫీస్ కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుందండి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. మీరు నేమ్ కరెక్షన్స్ మాత్రమే లోకల్ సెంటర్స్లో అవుతాయి. నేమ్ చేంజెస్ కంపల్సరీగా హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనండి. తీసుకెళ్ళకపోతే కంపల్సరీగా మళ్ళీ రిటర్న్ రావడం, మళ్ళీ మీరు తిరగడం రెండోసారి అవుతుంది. సో మీ పేమెంట్ ప్రూఫ్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇప్పుడు 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంటే చేసేస్తున్నారండి. కొంతమంది ఉంటారు 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా గ్యాప్ ఉంటుంది. అటువంటి అప్లికేషన్స్ కూడా లోకల్ సెంటర్స్లో అవ్వవు, కంపల్సరీ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి. అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మీరు నేమ్ చేంజ్ చేయడానికి వెళ్ళారు, అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. సపోజ్ నేమ్ కరెక్షన్ నాలో మీనాక్షి ఓకేనండి. యాక్చువల్గా పాత పేరు మీనాక్షి SHE ఉండొచ్చు, ఇప్పుడు SHI పెట్టాలనుకుంటున్నాను. లేకపోతే మీనాక్షి MGENJKSHI ఇప్పుడు కొత్త పేరు. పాత పేరు MGENJKSHI ఉండొచ్చు. సో లేకపోతే MIN అని ఉండొచ్చు. సో ఏదైనా ఒక మిస్టేక్ ఉంటే మనం చేంజ్ చేయడానికి పెట్టుకోవచ్చండి ఈ అప్లికేషన్ అనేది. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఏ పేరు మార్చుకోవాలనుకున్నామో ఆ పేరు రాయండి ఇక్కడ, అంటే మార్చుకోవాలనుకుంటున్న పేరు ఆ పేరు రాయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు నేమ్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి నేమ్ కంపల్సరీ టిక్ చేయండి. ఇక్కడ అండర్ 18 అనుకోండి, బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ మరి ఎప్పుడైతే రాస్తారో అక్కడ HOF అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫాదర్ అండ్ మదర్ కంపల్సరీగా వాళ్ళ డీటెయిల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అయితే మదర్ నేమ్ రాసి ఆధార్ కార్డ్ నెంబర్ రాసి, సపోజ్ ఫాదర్ కాబట్టి ఇక్కడ ఫాదర్ మీద టిక్ చేస్తాను నేను. అదే మదర్ అయ్యి ఉంటే మదర్ మీద టిక్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ HOF సిగ్నేచర్ చేయాలి, అంటే ఇక్కడ ఫాదర్ టిక్ చేస్తామండి, ఫాదర్ సైన్ చేయాల్సి ఉంటుంది. మదర్ ఇచ్చి ఉంటే మదర్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ అండర్ 18 అయితే నేను చెప్పింది, అబోవ్ 18 అనుకోండి, 10th మార్క్ లిస్ట్ ఉన్నా, పాస్పోర్ట్ ఉన్నా, ఇలాంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నా తీసుకుంటారు. సో 10th మార్క్ లిస్ట్ ఉందనుకోండి, 10th మార్క్ లిస్ట్, ఇండియన్ పాస్పోర్ట్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మేము దుబాయ్లో వెళ్ళాం, కువైట్ వెళ్ళాం, లేకపోతే అమెరికా వెళ్ళాం, లేదా వేరే దేశం వెళ్ళాం, అక్కడ ఎంజాయ్ చేసుకుంటారు కొంతమంది. అటువంటి అప్లికేషన్లు మీకు లోకల్ సెంటర్స్లో చేయరండి.
ఇండియన్ పాస్పోర్ట్స్ మాత్రమే చేస్తారు. సో వాళ్ళు కంపల్సరిగా ఆధార్ హెడ్ ఆఫ్స్ కలాల్సి ఉంటుందండి. ఒకవేళ ఇండియన్ పాస్పోర్ట్ కాకపోయినా ఉంటే అంటే ఇండియాలో రెన్యువల్ అయిన లేకపోతే ఇండియాలో అప్లై చేసిన పాస్పోర్ట్ మాత్రం అవ్వాలి. ఇంకోటి అది కూడా ఎక్స్పైర్ డేట్ అవ్వడం అయితేనే తీసుకుంటారండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వాళ్ళు సపోజ్ ఇది బర్త్ సర్టిఫికేట్ ద్వారా పెట్టారు అంటే 5 to 18 పెట్టాం కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ద్వారా పెట్టాం కాబట్టి HYF ఉంది. ఒకవేళ అండర్ 18 అనుకో అబోవ్ 18 అనుకోండి 10th మార్క్ లిస్ట్ కానీ ఇండియన్ పాస్పోర్ట్ కానీ ఇస్తాం కదా, ఇక్కడ కంపల్సరీగా పర్సనల్ సిగ్నేచర్ చేయాలి. HYF అవసరం ఉండదు. సో డైరెక్ట్ పర్సనల్ సిగ్నేచర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ పేరు యాజ్ పర్ ఆధార్ ఏ పేరు ఉందో అదే పేరు రాయాలి. మీకు నచ్చిన పేరు రాయకూడదండి, మైండ్లో పెట్టుకోండి. సేమ్ పేరు రాయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. ఇక్కడ మీరు మార్చుకోవాల్సిన డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయండి. బిలో 18 అయితే అప్పుడు బర్త్ సర్టిఫికేట్ రాయాలి. ఇక్కడ ఫాదర్ మదర్ కంపల్సరీగా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ బిలో 18 అయితేనే తల్లిదండ్రులు సంతకం చేయాలి. ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళతో పాటు వాళ్ళ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. అబోవ్ 18 అయితే అట్లా కాలమే అవసరం లేదు, పట్టించుకోకండి. ఓకేనండి. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. 10th మార్క్ లిస్ట్ కానీ పాస్పోర్ట్ వంటివి మనం పరిగణలోకి తీసుకుంటాం. అప్పుడు పర్సనల్ యొక్క సిగ్నేచర్ చేస్తారు. ఓకేనండి. డైరెక్ట్గా పర్సనల్ సిగ్నేచర్ చేస్తారు అబోవ్ 18 అయితే. ఇంకోటి మీరు కంపల్సరీగా మీరు నేమ్ ఇస్తే పిఓఐ దగ్గర మీరు ఏ ప్రూఫ్ ఇస్తున్నారో ఇక్కడ రాయాలి. సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్ మీరు ఏది ఇస్తారో అది ఇక్కడ కంపల్సరీ రాయాలండి. ఓకేనా. ఏ ఫామ్ అయినా సరే మీరు మీరు చేసేది ఏంటంటే అప్డేట్లోకి వస్తుంది. సో అప్డేట్ కొట్టాలి, అప్డేట్ మీద టిక్ చేయాలి. రిజిస్టర్ స్టాటస్ మీద కంపల్సరీ టిక్ చేయాలండి. ఓకేనా. నేము, ఆధార్ కార్డ్ నెంబరు, మీరు ఏది మార్చుకోవాలనుకున్నారో దాన్ని టిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ ప్రూఫ్ ఇస్తున్నారో అది కూడా ఇక్కడ రాయాలండి. ఓకేనండి. నెక్స్ట్ కొంతమంది ఉంటారు, బతకస్తులు ఉంటారు, వాళ్ళకి మాట్లాడుకోకూడదండి, ఇక్కడ డిస్కస్ చేయకూడదు చెప్తున్నాను. సపోజ్ ఇదే అప్లికేషన్ అనుకోండి, ఇలా అప్డేట్ కూడా టిక్ చేయట్లేదు, రిజిస్టర్ మీద కూడా కొంచెం టిక్ చేయట్లేదు, డైరెక్ట్గా పేరు రాసేస్తున్నారు, అలా అడగ నెంబర్ ఇక్కడ రాస్తున్నారు. ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఆన్లైన్లో. చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ లెటర్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ అప్పుడు అటువంటి సందర్భంలో ఏముంది అని కొంచెం సగం కూడా పెట్టించుకోవట్లేదు కస్టమర్ తోటి. అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సైన్ కూడా చేయించుకోవట్లేదు. డైరెక్ట్గా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ పక్కన రాస్తున్నారు, పేరు రాస్తున్నారు, వాళ్ళ మిగతా ఫామ్ ఏది ముట్టుకోకుండా అప్లికేషన్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, ఈ విధంగా వస్తుంది మీరు చెక్ చేసుకున్నప్పుడు. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ డ్యూరింగ్ క్వాలిటీ చెక్ డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆర్ డీటెయిల్స్ సబ్మిటెడ్. అంటే మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఫిల్ చేయని కారణంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ చేసినప్పుడు 1-2 సార్లు కంపల్సరీ చెక్ చేసుకోండి. అప్లికేషన్ కరెక్ట్గా రాస్తున్నారా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, నేమ్ చేంజ్ కానీ వెళ్ళినప్పుడు సపోజ్ అండర్ 18 అయ్యి ఉండి బర్త్ సర్టిఫికేట్ బదులు వేరే ప్రూఫ్స్ అని పెట్టినా కూడా ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్ బర్త్ సర్టిఫికేట్ బదులు వేరే ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేశాను అనుకోండి, అంటే 10th మార్క్ లిస్ట్ అని కానీ, ఇంకా పాస్పోర్ట్ 10th మార్క్ లిస్ట్ కానీ, ఇంకా వేరే ఏదైనా అంటే పాన్ కార్డ్, మైనర్ పాన్ కార్డ్ కానీ వేరే ఏదైనా ఇచ్చుండి చేస్తుంటే ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అనేది ఆగిపోతుంది. సపోజ్ ఈ ప్లేస్లో బర్త్ సర్టిఫికేట్ సపోజ్ నేమ్ చేంజ్ చేసుకున్నాక సరే ఇన్వాలిడ్ నేమ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, సపోజ్ మీకు లిమిట్స్ ఉంటాయి మీరు ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసినప్పుడు. ఇలా చెప్పింది కదండి, నేమ్కి అయితే 2 times, డేట్ ఆఫ్ బర్త్కి ఒకసారి, జెండర్కి ఒకసారి అని ఆల్రెడీ దానికి రాసిన తర్వాత మీరు పెట్టారనుకోండి, అప్పుడు కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమైనా వస్తుందంటే లిమిట్ ఎక్సీడెడ్ అని చెప్పి రావడం జరుగుతుంది. రిజెక్టెడ్ లేదని డ్యూ టు లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుంది. అంటే మీరు ఒకసారి కన్నా డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ మార్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్తుంది. అటువంటిప్పుడు కూడా మీరు ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే నేమ్ 2 times కన్నా ఎక్కువ చేంజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు కూడా లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుంది. ఫస్ట్ అసలు ఈ లిమిట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు క్యాప్చా ఒకటి ఓటీపీ ద్వారా ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కనిపిస్తున్న అడ్రస్ అప్డేట్లోకి వెళ్ళండి. అడ్రస్ అప్డేట్ టిక్ చేయండి.
క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. అప్డేట్ ఆర్డర్స్ యూజింగ్ డాక్యుమెంట్స్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. నేమ్ ఎన్నిసార్లు ఛాన్స్ ఉంది, 2 టైమ్స్ ఛాన్స్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఛాన్స్ ఉంది. జెండర్ ఒకసారి ఛాన్స్ ఉంది. ఇక సపోజ్ 0 అని వచ్చే సందర్భంలో మీరు అప్లికేషన్ పెట్టడం అనేది సాధ్యం కాదు. లాకర్ సెంటర్స్లో అవ్వదు. కంపల్సరీ ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 0 అన్నప్పుడు అప్లికేషన్ చూసుకోకుండా ఆధార్ ఆపరేటర్ కానీ మీరు కానీ పెట్టి ఉంటే ఆల్రెడీ లిమిట్ ఎక్సీడ్ అని చెప్పి వచ్చి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. ఇందా చెప్పినట్టుగానే మీ కరెక్షన్స్ మాత్రమే ఇక్కడ లోకల్ సెంటర్స్లో అవుతాయండి. చేంజెస్ అవ్వవు. అంటే నా పేరు విష్ణునాథ్. ఓకేనండి. విష్ణునాథ్లో మీకు డిహెచ్ లేకపోతే టీహెచ్ అంటే VISWANADH బదులు టీహెచ్ పడితే లోకల్ సెంటర్స్ చేయడానికి ఉంటుంది. సపోజ్ నా పేరు విష్ణునాథ్ ఆనంద్ కింద మార్చుకోవాలనుకుంటే కంపల్సరీ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కరెక్షన్ మాత్రం అవుతుంది. చేంజెస్ అనేది లోకల్ సెంటర్స్లో అవ్వవు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ కూడా అంతే. ఓన్లీ 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే చేస్తారు. 0 to 3 ఇయర్స్ మధ్యన ఎంత గ్యాప్ ఉన్నా లోకల్ సెంటర్ అప్లై చేస్తున్నారు. 3+ అంటే 10 ఇయర్స్, 8 ఇయర్స్, 15 ఇయర్స్ అలా కొంతమంది ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ సర్నేమ్ చేంజ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనండి. ఇది చాలా వెబ్సైట్ కూడా చూసాను, సరిగ్గా ఎక్కడ లేవు. సో అందుకని నేను కంప్లీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది కూడా జాగ్రత్తగా చూడండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే సర్నేమ్ మారుతుందండి. ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఇంటి పేరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే QR కోడ్ కంపల్సరీ ఉండాలండి. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పేరు ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ సార్ ఇక్కడ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చూసారు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీగా ఇక్కడ రాసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మన ఫోటో ఉండాలి. పెళ్ళి ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఓకేనండి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. మీరు సర్నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మళ్ళీ చెప్తాను, QR కోడ్ ఉండాలి. అలాగే పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత అనేది కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసి ఉండాలి పేరు అనేది. నెక్స్ట్ మన ఫోటో అనేది ఉండాలి. ఇంకోటి ఒరిజినల్ డాక్యుమెంట్తో మాత్రమే వెళ్ళాలి. మీ జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్తే అప్లై చేయాలండి సర్నేమ్ చేంజ్కి ఏ ఆపరేటర్ కూడా. ఓకేనండి. సపోజ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వెళ్తున్నారో అంతకన్నా ముందు మీ ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. వన్స్ ఒక్కసారి కనుక ఇంటి పేరు మారిందంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం సాధ్యపడదండి. అప్పుడు మీరు ఆధార్ హెడ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో మళ్ళీ మీ సమ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి తలనొప్పి లేకుండా అంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయకముందే మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th ఉండాలో చెక్ చేసుకోండి. లేదంటే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలామందికి 01/01/2001, 01/01/1999 ఇలా ఉంటుంది. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండడం జరగడం లేదు. చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు కంపల్సరీగా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలో చెక్ చేసుకోండి. నేమ్ కూడా కరెక్ట్ ఉందో చెక్ చేసుకోండి. ఈవెన్ స్పేసెస్ కూడా లెక్కండి. అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనండి. అవి అయిన తర్వాత మాత్రమే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు సర్నేమ్ అనేది చేంజ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం అనేది లోకల్ సెంటర్స్లో జరగదు. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది. వాళ్ళైతే నేను ఒకటి చెప్తాను, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ జాబ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇంటి పేరు మార్చుకోవద్దని నేను చెప్తానండి. అంటే నా పర్సనల్ అడ్వైస్. మీరు పేరు మార్చుకోకండి. జస్ట్ మీరు హస్బెండ్ ఇంటి అడ్రస్ మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్లో మీరు కేర్ ఆఫ్ అనేది తీసేయడం జరిగింది. మీరు వైఫ్ ఆఫ్, కేర్ ఆఫ్, డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ ఇలాంటివి ఏమీ లేవండి. ఓన్లీ మన పేరు, అడ్రస్, మన ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా కొన్ని సందర్భాల్లో ఫుల్గా రావడం లేదు. ఓన్లీ ఇయర్ మాత్రం వస్తుంది. సో మీరు అడ్రస్ మార్చుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసే ప్రాసెస్ ఏంటి? మీరు IGRS అన్న వెబ్సైట్లోకి వెళ్ళండి. దానికోసం మీరు క్రోమ్లో కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ దేంట్లో కన్నా వెళ్ళండి.
సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఐజీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేయండి. ఓకేనండి. టైప్ చేయగానే మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది. మీరు దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ registration.ap.gov.in క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది. సపోజ్ ఇక్కడ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఓకే, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీకు సమ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇట్లయితే మీకు పాస్వర్డ్ చెక్ చేసుకోండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో ఆ తర్వాత మాత్రమే యూజర్ లాగిన్లోకి వెళ్ళండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకుని లాగిన్ అవ్వచ్చు, లేకపోతే రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత మాత్రం లాగిన్ అవ్వాలండి. ఇక్కడ అప్లై చేసేటప్పుడు పక్కన గైడ్స్ ఇచ్చారు చూసారా, కంపల్సరీగా అమ్మాయి 18 ఏళ్ళు నిండి ఉండాలి, అబ్బాయి అయితే 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఓకేనా. ఇంకోటి పేమెంట్ ఫీజు కూడా ఆన్లైన్లో పే చేసి ఉండాలి. ఆన్లైన్లో కానీ అక్కడ పే చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, పెళ్లి శుభ్లా కంపల్సరీ ఉండాలి. కంపల్సరీగా పెళ్ళిలో మన దిగిన ఫోటో అనేది, అంటే పెళ్లిలో భార్య భర్త దిగిన ఫోటో కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ రెసిడెంట్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ చదువుకున్న వాళ్ళైనా లేకపోతే మామూలు వేరే వాళ్ళైనా సరే కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ పాస్పోర్ట్ అని ఉండాలి. ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. నెక్స్ట్ ముగ్గురు విట్నెస్ సంతకం చేయడానికి కంపల్సరీ రావాలి. ఓకేనండి. 3 విట్నెస్లు కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా ముందు చెక్ లిస్ట్ పెట్టారండి. ఓకేనా. మీరు లాగిన్ అవ్వండి. ఇవన్నీ మామూలుగా జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఇచ్చారు. జస్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు సైట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనండి. మీకు విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే హస్బెండ్ డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. హస్బెండ్ డీటెయిల్స్ ఇండియనా అసలు అంటే ఇండియాలో ఉన్నారు, వేరే చోట్ల ఉన్నారు. సో ఇండియన్ కాబట్టి ఇండియా. నేను వరుసగా ఫస్ట్ హస్బెండ్ చెప్తాను, వైఫ్ చెప్తానండి. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మిగతా హైలైట్ అవుతాయి. సో తర్వాత నేమ్, ఫుల్ నేమ్. ఓకేనండి. ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th డేట్ కానీ టైప్ చేసుకోండి. అదే ఆధార్ కార్డులో కూడా ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఆధార్ కార్డు అదే ఉండాలి, ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ స్టేటు, మండలం, జిల్లా. నెక్స్ట్ కింద కంప్లీట్ అడ్రస్ అంటే డోర్ నెంబరు, నెక్స్ట్ స్ట్రీట్ నేము, ల్యాండ్ మార్క్, ఈ విధంగా ఫుల్ అడ్రస్ అనేది కింద ఎంటర్ చేయండి. నెక్స్ట్ వైఫ్ కూడా అంతేనండి. ఓకేనండి. ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ. నెక్స్ట్ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్, బిఫోర్ మ్యారేజ్ ఆ అమ్మాయి పేరు ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇంటి పేరుతో రాయండి. సపోజ్ బిఫోర్ మ్యారేజ్ ఆ అమ్మాయి పేరు కే స్వాతి అనుకోండి, కే స్వాతి అని రాయండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్ స్వాతి అంటే అనుకోండి, ఎన్ స్వాతి అని రాయండి. ఓకేనా. ఇక్కడ డూ యూ వాంట్ టు చేంజ్ ద సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఎస్ టిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th డేట్గా చూసుకోండి. నెక్స్ట్ అడ్రస్ యాజ్ యూజువల్ కరెక్ట్గా అన్ని ఇవ్వండి. నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ హస్బెండ్కి సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్స్, ఇక్కడ వైఫ్ సంబంధించిన పేరెంట్ డీటెయిల్స్, ఇది ఫాదర్ నేమ్ ఆర్ గార్డెన్ నేమ్. నెక్స్ట్ మదర్ నేమ్. నెక్స్ట్ రిలీజియన్, హిందువా లేదా వేరే ఏంటనేది ఇక్కడ ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ టైప్, ఓసీనా, జనరల్, బీసీనా, అలా మీకు అంటే కేటగిరీస్ ఉంటాయి కదండి, అదే అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫోన్ నెంబరు. ఓకేనండి. ఇద్దరి ఫోన్ నెంబరు, హస్బెండ్ నెంబరు, వైఫ్ ఫోన్ నెంబరు. ఓకేనండి. ఇక్కడ ఇంకోటి వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ డైవర్స్ అంటే మీరు డైవర్స్ తీసుకుని ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఇక్కడ కూడా అంతేనండి. నెక్స్ట్ విడో అయితే అంటే ఆల్రెడీ భర్త చనిపోయి ఉన్నారు, భార్య చనిపోయి ఉందా అని కూడా ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ రోజు పే చేసుకున్నారో ఇక్కడ రాయండి. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్, మీరు ఏ రోజు మ్యారేజ్ అయిందో ఆ రోజు. ప్లేస్ ఆఫ్ మ్యారేజ్, మీ ప్లేస్ అంటే ఎక్కడ అంటే మీరు ఎక్కడ మ్యారేజ్ జరిగింది అక్కడ రాయండి. మీకు చూస్ రిజిస్టర్స్ అంటే సపోజ్ మీకు రిజిస్టర్స్ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు. సపోజ్ మాది ఆకుడు కాబట్టి నేను ఆకుడు పెట్టాను. సపోజ్ భీమవరం అయితే భీమవరం. అలాగే మీది ఏ అయితే ఆ ఏరియా కంపల్సరీగా, సపోజ్ మీరు విజయవాడ అనుకోండి, మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్, అలా ఏదైతే ఆ ఏరియా
మీ సబ్ రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మీకు సర్టిఫికేట్ కాపీస్ ఎన్ని కావాలి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా, మీకు ఎన్ని కాపీస్ కావాలో కూడా ఇక్కడే రాయండి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్. మీరు రిజిస్టర్ ఆఫీస్కి ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే రోజు కూడా ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయండి. మీకు ఏ రోజు అపాయింట్మెంట్ కావాలో ఆ రోజు తీసుకోండి. టైం కూడా ఉంటుంది, టైం కూడా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 1 గంట కావాలా, 2 కావాలా, మార్నింగ్ 10 o'clock కావాలా, అది కంపల్సరీగా మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సింది చూసుకోండి. పెళ్లి శుభ్రంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్, 10th మార్క్ లిస్ట్ ఉండాలి, లేదా పాస్పోర్ట్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ 3 లేవనుకోండి అఫిడవిట్ చేయించుకోవాల్సింది. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే అఫిడవిట్ అంటే నోట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే ఎంటర్ చేయాల్సి అక్కడ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెళ్ళప్పుడు దిగిన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హస్బెండ్ ఫోటో, వైఫ్ ఫోటో అంటే పాస్పోర్ట్ ఫోటోస్ ఉంటాయి చూసారా, అవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెంట్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. రెసిడెంట్ ప్రూఫ్ వైఫ్ ఉంది, ఇక్కడ కూడా అమ్మాయి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్ రిసిప్ట్ అంటే మీరు ఒకవేళ ఎక్కడైనా మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన గుళ్ళో జరిగిన మీకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయండి. అది ఆప్షనల్ అండి అది. ఓకేనండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది నెక్స్ట్ పేమెంట్ గేట్వేలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు అనేది అక్నాలజ్మెంట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని తీసుకుని మీరు ఏ డే టు టైం పెట్టుకున్నారో ఆ టైంకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళడానికి ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చూసుకోండి. ఫస్ట్ వైఫ్ది హస్బెండ్వి ఇద్దరు కూడా 10th మార్క్ లిస్ట్ కానీ ఆధారు అండ్ రేషన్ కార్డు ఈ మూడిట్ల మీద 3 సెట్లు జెరాక్స్ తీసుకోండి. అంటే నేను పర్సనల్గా నేను కనుక్కొని మీకు చెప్తున్నాను. 3 సెట్లు జెరాక్స్ తీసుకుని అక్కడ మీ దగ్గర ఉన్న గెస్ట్ ఆఫీసర్ అంటే హెస్పీడ్ మాస్టర్ గారు కావచ్చు, లేదంటే వెటనరీ డాక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎవరైనా ఒక చోటుకి వెళ్ళి గెస్ట్ ఆఫీసర్తో సైన్ చేయించుకోవాలి. అటాచ్డ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు సైన్ స్టాంప్ చేసిస్తారండి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. దాంతో పెళ్ళప్పుడు దీని ఫొటోస్ తోటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనండి. పెళ్ళి ఫొటోస్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెళ్లి శుభ్రంగా వర్క్ తీసుకెళ్ళండి. పెళ్ళప్పుడు దీని ఫొటోస్ తీసుకెళ్ళండి. 3 విట్నెస్లు తీసుకెళ్ళండి. ఓకేనండి. అవన్నీ అయిన తర్వాత మాత్రం మీరు అవన్నీ తీసుకుని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు చెప్పిన అంటే మీకు సపోజ్ మీరు ఏ టైంకి తీసుకున్నారో అంటే 1 o'clock తీసుకున్నారా అపాయింట్మెంట్, 2 o'clock తీసుకున్నారా, ఏ టైంకి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైంకి మీరు వెళ్ళి మీరు వాళ్ళకి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ రావడం జరుగుతుందండి. ఓకేనండి. కంపల్సరీ మీరు వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే 10th మార్క్ లిస్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు కానీ, ఇలాగ రేషన్ కార్డు కానీ, ఒరిజినల్స్ ఏవైతే గెస్ట్ ఆఫీసర్ సైన్ చేసి వచ్చారో ఆ వెబ్సైట్స్ మీ దగ్గర ఒరిజినల్స్ కూడా ఉండేది చూసుకోండి. ఓకేనండి. దాంతోపాటు పెళ్ళప్పుడు దిగిన ఫొటోస్ యాక్చువల్గా మీరు ఏది అప్లోడ్ చేస్తారో అదే ఉండాలి. దాంతో కూడా 2 ఎన్నైనా మంచిది ఎక్స్ట్రా తీసుకోవాలండి. అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. శుభ్లాక్ కూడా తీసుకెళ్ళాలి. 3 విట్నెస్ కంపల్సరీ తీసుకెళ్ళండి. అప్పుడు మాత్రం మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ రావడం జరుగుతుందండి. ఓకేనండి. సర్నేమ్ చేంజ్ చేసుకున్న ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి ఐజీఆర్ఎస్ ఏపీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హిందూ మ్యారేజ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ హస్బెండ్ డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్. వైఫ్ది అయితే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీరు పేరు రాయండి. బిఫోర్ మ్యారేజ్ తన పూర్తి పేరు, ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇంటి పేరుతో వచ్చేట్టుగా తన పేరు పూర్తి పేరు రాయండి. ఓకేనండి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. తర్వాత ఫీజు పేమెంట్ చేయండి. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారో అప్పుడు 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ అంటే 10th ఆధార్, రేషన్ కార్డు, గెస్ట్ ఆఫీసర్ సైన్ చేసుకుని తీసుకెళ్ళండి. దాంతోపాటు మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకెళ్ళండి. 3 విట్నెస్లు తీసుకెళ్ళండి. ఓకేనండి. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రాసెస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాతే మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే మీకు సర్నేమ్ చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ గురించి చాలా వీడియోస్ అనేవి ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి. సో మళ్ళీ నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు.
మీరు ఆన్లైన్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్, పాస్పోర్ట్ సంబంధించిన రెన్యువల్ కానీ, అప్లై ప్రాసెస్ కానీ మీరు ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని రెఫరెన్స్ తీసుకోండి. నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళే ముందు మీరు మా అసిస్టెంట్ షూట్గా చెక్ చేసిన విషయాలు ఏంటంటే, మీది ఇండియన్ పాస్పోర్టా కాదా ఫస్ట్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అది ఎక్స్పైర్ అయిపోయిందా, ఎక్స్పైర్ అవ్వలేదా అది చెక్ చేసుకోండి. మీరు ఎక్స్పైర్ అవ్వని పాస్పోర్ట్ తీసుకొస్తే మాత్రమే దాని ఆధారంగా మీరు ఆధార్ కార్డులో చేంజెస్ చేసుకోవడం జరుగుతుందండి. మీరు ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్తో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సంబంధించిన మోడిఫికేషన్స్ అవ్వండి. సో మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వకముందు మాత్రమే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని మార్చుకోండి. యాజ్ పర్ పాస్పోర్ట్ ప్రకారం ఆధార్ కార్డు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీకు తర్వాత మీరే ఇబ్బంది పడతారు. నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేవి కంపల్సరీగా ఆధార్ కార్డులోని పాస్పోర్ట్లోని ఒకే విధంగా ఉండాలి. అది జాగ్రత్త పడండి. ఇంకోటి ఇండియన్ పాస్పోర్ట్ అయితే మాత్రం లోకల్ సెంటర్స్లో చేస్తారు. ఒకవేళ ఇండియాలో కనుక చేంజ్ అయితే అంటే మీరు వేరే దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ రెన్యువల్ చేసుకుని ఉంటే అటువంటి పాస్పోర్ట్ని లోకల్ సెంటర్స్లో చేసినా రిజెక్ట్ అవుతుంది. ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ పెట్టి అప్లికేషన్ చేసినా సరే ఇన్వాలిడ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఆధార్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే ఆధార్ కార్డులో కూడా పాస్పోర్ట్లో ఉన్నట్టుగా డీటెయిల్స్ మార్చుకోండి. నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ. ఓకేనండి. ఇది జస్ట్ నా రిక్వెస్ట్ మాత్రమే కాదు, జస్ట్ నా గైడెన్స్ కూడా. ఓకేనండి. నేను పాస్పోర్ట్ గురించి ఎక్కువ నేనైతే డిస్కస్ చేయదలుచుకోలేదండి. ఓకేనండి. ఇంకా అడ్రస్ అప్డేట్ గురించి వస్తానండి. చాలామంది ఆధార్ కార్డు సంబంధించి అడ్రస్ విషయంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా పూర్తిగా చెప్తాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనివల్ల చాలామంది రిజెక్ట్ అవుతున్నాయి. చాలా చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అవి ఏంటనేది నేను చెప్తాను. సో జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా ఏ విధంగా చేయాలి ఏంటనేది యాక్చువల్గా హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా వెళ్ళచ్చు, గెస్ట్ ఆఫీసర్ సైన్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఆ రెండు ప్రాసెస్ కూడా నేను మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి చేసుకోగలిగే గురించి మాత్రం చెప్తాను. ఇది కూడా అలా చెప్తున్నాను. తర్వాత మీరు ఆన్లైన్లో అలా చేసుకొని కూడా నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ప్రస్తుతానికి మీరు మీ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు ఏ విధంగా ఫామ్ ఫిల్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనండి. ఫస్ట్గా గెస్ట్ ఆఫీసర్ సైన్తో వెళ్తే ఈ విధంగా ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనండి. ఇక మా సమ్ డీటెయిల్స్ అన్నీ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చూపిస్తాను. గెస్ట్ ఆఫీసర్ సైన్ ద్వారా వెళ్ళే ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా వెళ్తే ఈ విధమైన ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఫామ్ ఫిల్ చేయడం అలాగా. సపోజ్ గెస్ట్ ఆఫీసర్ ఫామ్ అనుకోండి, ఈ విధంగా ఉంటుంది ఫామ్ అనేది. ఇక్కడ కంపల్సరీగా డేట్ రాయాలండి. డేట్ రాయకపోయినా అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా డేట్ రాయాలి. ఆ డేట్ కూడా డేట్ రాసిన టైం నుంచి 2 నెలల వరకు ఇది వ్యాలిడ్ అవుతుందండి. 3 మంత్స్ వరకు వ్యాలిడ్ అవుతుంది. 3 మంత్స్ వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు నవంబర్ నుంచి చేస్తే నవంబర్, డిసెంబర్, జనవరి దాకా కూడా వ్యాలిడ్ అవుతుందండి. సో కంపల్సరీగా డేట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రెసిడెంట్ మీద టిక్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ రిక్వెస్ట్ కంపల్సరీ టిక్ చేయాలి. ఈ రెండు టిక్ చేయకపోయినా కానీ సరే ఇక్కడ నేమ్, ఇక్కడ డేట్ రాయకపోయినా కానీ సరే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఆధార్ నెంబరు. ఓకేనా. ఈ విధంగా రాయాలి ఫార్మాట్. 4 డిజిట్స్ ఈ విధంగానే రాయాలి. నెక్స్ట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ రాయాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సపోజ్ పెళ్లి తర్వాత ఇంటి పేరు మారుతుంది కదా, ఆధార్ కార్డులో మార్చుకోరు, దీంట్లో మాత్రం కొత్త పేరు రాస్తారు. అటువంటిప్పుడు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో అదే పేరు రాయండి. మీరు కొత్త పేర్లు, మీకు నచ్చిన పేర్లు రాయకండి. ఓకేనండి. అటువంటిప్పుడు మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేర్ ఆఫ్. సపోజ్ ఇక్కడ తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ కంపల్సరీ రాయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు కేర్ ఆఫ్ అనేది ఆధార్ కార్డు తీసేశారు కదా, ఇంకా రాయాల్సిన అవసరం ఏముంది అని. అవునండి, రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు గెస్ట్ హౌస్లో దగ్గరున్నప్పుడు మీరు ఎవరి తాలూకు అనేది ఆయన అలాగా నోటీస్ చేస్తారు, ఎలా సైన్ చేస్తారు.
సో కేర్ ఆఫ్ అనేది రాయండి. మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయరు అని మీరు అనుకున్నా సరే మీరు కేర్ ఆఫ్ దగ్గర కంపల్సరీగా రాయండి. ఓకేనండి. కేర్ ఆఫ్ దగ్గర ఫాదర్ అయితే ఫాదరు, హస్బెండ్ అయితే హస్బెండ్ కంపల్సరీగా పేరు రాయండి. ఓకేనా. డోర్ నెంబరు కంపల్సరీ రాయండి. ఇక్కడ స్ట్రీట్ రోడ్ లైన్ ఉంది చూసారా, స్ట్రీట్ పంచాయతీ వీధి లేకపోతే రామాలయం వీధి లేదా మసీద్ వీధి ఇలాగ చాలా ఉంటాయి కదా, గౌడ వీధి లేదా రామాలయం లేదా రాజుల వీధి, కాపుల వీధి, ఇలా ఏదో పేరు అనేది కంపల్సరీ ఉంటుంది. పేరు రాయండి. సపోజ్ మీకు ఏరియాకి పేరు లేదనుకోండి, రోడ్డు పక్కన మీ ఇల్లు అనుకోండి, మెయిన్ రోడ్ అని రాయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ల్యాండ్ మార్క్ కూడా, ల్యాండ్ మార్క్ మీకు దగ్గరలో ఏముంది, నా సపోజ్ బోర్డు స్కూల్ ఉందా, బోర్డు హై స్కూల్ ఉందా, లేకపోతే హై స్కూల్ ఉందా, లేకపోతే టెంపుల్ ఏమైనా ఉందా, చర్చ్ ఉందా, మసీద్ ఉందా, లేకపోతే పంచాయతీ ఆఫీస్ ఉందా, హాస్పిటల్ ఉందా, లేకపోతే గవర్నమెంట్ హాస్టల్స్ కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా ఉందా, ఇలా మీకు ఏదన్నా దగ్గరలో ఉంటే అది ఇక్కడ నియర్ అని చెప్పి రాయండి, కంపల్సరీ రాయండి. ఓకేనండి. ఉంటాయి. నెక్స్ట్ ఏరియా లోకాలిటీ సెక్టర్ దగ్గర మీ మండలం రాయండి. ముందే చెప్తాను, మీ మండలం పేరు రాయాలండి ఇక్కడ. ఓకేనా. సపోజ్ మాది ఆర్పిడ్ మండలం కాబట్టి ఆర్పిడ్ రాశాను. ఆర్పిడ్ దగ్గర సరౌండింగ్ ఏరియా, సపోజ్ ఐబీవనమా, సిద్ధాపురమా, మాదివాడ, దుమ్మగడప, అలా చాలా ఏరియాలు ఉంటాయి. సపోజ్ మా ఇక్కడ చెరుకుమిల్ అని రాశాను. మా ఊరి పేరు చెరుకుమిల్ అనుకోండి, చెరుకుమిల్ రాశాను. రాసిన తర్వాత పోస్ట్ ఆఫీస్, మా ఊరు పోస్ట్ ఆఫీస్ ఉంది చెరుకుమిల్లో, సో పోస్ట్ ఆఫీస్ కూడా చెరుకుమిల్ రాస్తాను. సపోజ్ మా ఊరు పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి చెరుకుమిల్కి, అప్పుడు లోకల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఆర్కిడ్ కానీ ఐబర్ కానీ ఏదైతే మాకు ఆన్లైన్ చూపిస్తుందో అదే రాసి ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీ ఊరు పోస్ట్ ఆఫీస్ ఉంటే మీ ఊరు పోస్ట్ ఆఫీస్ పేరే మీ ఊరికి మీ ఊరు పోస్ట్ ఆఫీస్ ఉంటే మీ ఊరి పేరు కూడా ఇక్కడ రాయాలండి. విలేజ్ టౌన్ సిటీ దగ్గర ఏ ఊరు ఉందో పోస్ట్ ఆఫీస్ కూడా అదే ఊరు ఉంటుంది, మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీ ఊరు పోస్ట్ ఆఫీస్ లేకపోతే మీ మండలంలో మీ దగ్గర అదే సపోజ్ ఆకివీడ లేకపోతే ఐబీవరం లోకల్ ఏది ఉంటుందో దగ్గర నియర్ బై అది రాయాల్సి ఉంటుంది. సపోజ్ మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి, ఇక్కడ విలేజ్ టౌన్ సిటీ చెరుకుని ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఆకివీడ వస్తుంది. ఓకేనా. పోస్ట్ ఆఫీస్ లేకపోతే మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి ఊరి పేరు అది అవుతుంది, పోస్ట్ ఆఫీస్ కూడా ఊరి పేరు అవుతుందండి. నెక్స్ట్ జిల్లా. చాలా మంది చేసే మిస్టేక్లు ఏంటంటే వెస్ట్ గోదావరి రాసి వదిలేయాలి, పక్కన డిస్ట్రిక్ట్ అని రాసేస్తారు, లేకపోతే డిటి అని రాస్తారు, లేకపోతే డిఐఎస్టీ అని రాస్తారు. కొంతమంది ఇంకా ఏంటంటే WGDT అని రాస్తారు. ఇలాంటి షార్ట్ కట్లు అనేవి ఏది రాయకూడదండి. కేవలం డిస్ట్రిక్ట్ పేరు, నాది వెస్ట్ గోదావరి కాబట్టి వెస్ట్ గోదావరి అని మాత్రం రాయాలి, లేకపోతే ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి మాత్రం రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ స్టేటు ఆంధ్రప్రదేశ్, అంతేగాని ఏపీ అని రాయకూడదు. ఓకేనండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అయితే యూపీ రాస్తాను, మధ్యప్రదేశ్ అయితే ఎంపీ రాస్తారు, కుదరదండి. స్టేట్ పేరు మాత్రం రాయాలి, మళ్ళీ పక్క స్టేట్ అని కూడా రాయకూడదు, లేకపోతే ఎస్టీ అని అలా ఏది కూడా షార్ట్ కట్స్ కానీ ఏది రాయకూడదు. జస్ట్ స్టేట్ నేమ్ అంతే, పిన్ కోడ్ ఇలా రాయాలండి. ఫార్మాట్ ఇది. ఇంకొక విషయం, అసలు విషయం ఏంటంటే మీకు ఫామ్లో ఎక్కడ కొట్టివేతలు రాకూడదని ముందు చెప్తాను. కొట్టివేత అనేది దిద్దువేతలు అనేవి ఉండకూడదు, కంప్లీట్ క్యాపిటల్స్లో మాత్రం రాయాలి. అలా రాసినా సరే ఇవి ఫాలో అవ్వకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సపోజ్ నేను ఏదో మిస్టేక్ చేశాను, ఇక్కడ డిహెచ్ వల్ల టీహెచ్ కావాలి, నాకు దీని ఉద్దేశం టీ పెట్టేసినా రిజెక్ట్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ కరెక్ట్గా రాయాలని చెప్పి ఒకటి 2 సార్లు దుద్దేసినా రిజెక్ట్ అవుతుంది. ఓకేనండి. దుద్దకూడదు, కరెక్షన్ అనేది చేయకూడదు, కొట్టివేతలు ఉండకూడదు, అన్ని క్యాపిటల్స్లో రాయాలి. ఫార్మాట్ మిస్ అవ్వకూడదండి, ఈ ఫార్మాట్లోనే రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ సంతకం. సపోజ్ ఇక్కడ 4 మీనాక్షి కాబట్టి ఇక్కడ సైన్ చేయాలి, మీనాక్షి సైన్ చేయాలి, మీనాక్షి సైన్ చేయాలి. ఇంకోటి గుర్తుంచుకోండి, మీరు సైన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా దీన్ని దాటి వెళ్ళకూడదు, బాక్స్ని దాటి వెళ్ళకూడదు, బాక్స్ టచ్ అవ్వకూడదు, బాక్స్ ఇన్సైడ్లో మాత్రం సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది కూడా మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీనాక్షి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండాలి. ఇంకోటి ఇక్కడ లేటెస్ట్ ఫోటో మాత్రం పెట్టండి. సపోజ్ నాకు 20 ఇయర్స్ వచ్చినా కదా సరే 10 ఏళ్ళు అప్పుడు ఫోటో పెడితే రిజెక్ట్ అవుతుందండి, ఎందుకంటే లేటెస్ట్ ఫోటో మాత్రమే అఫిక్స్ చేయండి. ఓకేనండి. కంపల్సరీ లేటెస్ట్ ఫోటో మాత్రం పెట్టండి. ఇక్కడ వరకు మన పని అన్ని కరెక్ట్గా ఫిల్ చేయడం మన బాధ్యత. ఓకేనండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఫస్ట్ గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా 1-2 సార్లు, కింద రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి. కంపల్సరీగా డేట్ మెన్షన్ చేయాలి, నెక్స్ట్ రెసిడెంట్ మీద టిక్ చేయాలి, అప్డేట్ మీద టిక్ చేయాలి, ఆధార్ నెంబర్ అనేది రాయాలి, 4 డిజిట్స్ కాంబినేషన్లో రాయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉన్నట్టుగానే పేరు రాయాలి, మీ సొంత పేరు రాయకూడదండి.
కేర్ ఆఫ్ అనేది ఆధార్ కార్డులో తీస్తారు కదా ఆప్షన్ అని మీరు రాయడం మానేయకూడదండి. కంపల్సరీ కేర్ ఆఫ్ దగ్గర మీ పేరు రాయండి. అదే ఫాదర్ హస్బెండ్ కంపల్సరీ రాయండి. నెక్స్ట్ డోర్ నెంబరు, వీధి పేరు, నెక్స్ట్ ల్యాండ్ మార్కు రాయాలి కంపల్సరీగా. ఏరియాలో ఒకటి సెక్టర్ దగ్గర మండలం రాయండి. నెక్స్ట్ మీరు మీ ఊరి పేరు ఏదైతే ఉందో అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే అదే ఊరి పేరు కింద రావడం పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ జిల్లా షార్ట్ కట్స్ రాయకూడదు. జిల్లా పేరు మాత్రం రాయండి. పక్కన ఏదో ఒకరు తగిలించద్దు. డిస్ట్రిక్ట్ కానీ డిటి కానీ డిఎస్టీ కానీ అలాంటి ఏదో ఒకరు తగిలించద్దు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాయండి. సపోజ్ నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సపోజ్ తెలంగాణ అయితే తెలంగాణ అలా ఏ ఊరు పెడితే ఏ రాష్ట్రం పెడితే ఆ రాష్ట్రం పేరు రాయండి. ఓకేనా. నెక్స్ట్ పిన్ కోడ్ మస్ట్ అండ్ షూట్ రాయండి. సంతకం అనేది పర్సనల్ సంతకం. బాక్స్ దాటి రాకూడదు. బాక్స్ లోపల ఉండాలి. చివరికి మీరు పెట్టే సంతకం కూడా దిద్దువేతనం కానీ కొట్టువేతనం ఉండకూడదండి. ఫోటో లేటెస్ట్ అతికించాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత గెస్ట్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించుకోవాలి. అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కావచ్చు, లేదంటే వెటనరీ డాక్టర్ గారు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ గారు కానీ, లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా దగ్గరికి వెళ్తే అవన్నీ డీటెయిల్స్ అది చెక్ చేసుకుని వాళ్ళనేది వాళ్ళ పేరు అంటే ఆ సంతకం స్టాంపు చేస్తారు. ఈ విధంగా ఫోటో మీద క్రాస్గా రాస్తారు వాళ్ళ సంతకం కింద స్టాంపు. వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా రాయాలండి. చివరికి వాళ్ళు కూడా దుద్దడం చేయకూడదు, కొట్టివేతలు రాయడం చేయకూడదండి. గుర్తుంచుకోండి. ఓకేనా. వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా రాయాలి. వాళ్ళ పేరు పూర్తి పేరు రాయాలి. వాళ్ళ డెసిగ్నేషన్ అంటే వాళ్ళ డాక్టరా, లేకపోతే హై స్కూల్ హెడ్ మాస్టరా, లేకపోతే ఎంఆర్ఓనా, అలా వాళ్ళ సంబంధం ఏదైనా ఉంటుంది కదా, వాళ్ళ సంబంధించిన డెసిగ్నేషన్ పూర్తిగా రాయాలి. నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ అంటే వాళ్ళ ఊరు అంటే వాళ్ళ అడ్రస్. సపోజ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ స్కూల్ అడ్రస్ కంపల్సరీ రాయాలి. ఒకటే. నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పూర్తి రాయాలి. వాళ్ళకి సంబంధించినవన్నీ పర్ఫెక్ట్గా రాసిన తర్వాత ఈ టిక్స్ అన్నీ చేయాలి. ఓవర్ రైటింగ్ దగ్గర టిక్ చేయాలి. ఇష్యూ డేట్ ఇస్ ఫిల్డ్ అని అంటే అవన్నీ కరెక్ట్గా ఉండాలేమో వీళ్ళు చెక్ చేసినట్టు. రెసిడెంట్ సిగ్నేచర్, సర్టిఫికేట్ డీటెయిల్స్, రెసిడెంట్ ఫోటోస్ క్రాస్ సైన్ అండ్ క్రాస్ స్టాంపుడు ఇవన్నీ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత కింద వాళ్ళ సైను, వాళ్ళ స్టాంపు ఫోటో మీద ఏ విధంగా చేశారో కింద కూడా అలాగే చేస్తారండి. నెక్స్ట్ కింద వాళ్ళ క్యాటర్ ఏంటి. సపోజ్ డాక్టర్ అనుకోండి, గ్రూప్ ఏలోకి వస్తారు, దాన్ని టిక్ చేస్తారు. సపోజ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కానీ అనుకోండి, గ్రూప్ బిలో వస్తారు, ఇక్కడ టిక్ చేస్తారు. ఓకేనా. ఈ విధంగా అప్లికేషన్ అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు రిజెక్ట్లు కాకుండా మీకు అడ్రస్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది గెస్ట్ ఆఫీసర్ ద్వారా వెళ్ళేది. నెక్స్ట్ హెచ్ఓఎఫ్ ద్వారా అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా వెళ్ళే అప్లికేషన్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఫామ్ అనేది. సపోజ్ నాది నా బిడ్డకి ఇస్తున్నాను అనుకోండి, అంటే అడ్రస్ అనేది షేర్ చేయడం ఎలాగా. నా పేరు నాలం విశ్వనాథ్. ఓకేనండి. నెక్స్ట్ నా అడ్రస్ 0-00 పంచాయతీ వీధి నియర్ రామలయం, చెరుకుమిల్లి, ఆకిండ్ మండలం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 5323 పిన్ కోడ్. ఓకే. నా ఆధార్ కార్డ్ నెంబర్ 1111222233 అనుకోండి. ఇలా రాశాను. సో ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ రాసిన తర్వాత కింద నేను ఎవరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనండి. నా బిడ్డ పేరు రాస్తున్నారు, నాలం మీనాక్షి. ఓకేనా. తన ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి ఇక్కడ రాయండి. నెక్స్ట్ తను నాకు ఏముంది, డాక్టరా, వైఫా, సన్నా, ఏదైతే అది ఇక్కడ రాయండి. ఓకేనా. నాకు డాక్టర్ కాబట్టి డాక్టర్ని రాశాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్ట్ బ్లాంక్ కూడా నాలం మీనాక్షి అని రాయండి. మళ్ళీ ఒక బ్లాంక్ ఉంటుంది, అక్కడ కూడా నాలం మీనాక్షి అని రాయండి. ఇదంతా చదివి పెంచవచ్చు, కాకపోతే నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, అందుకే నేను ఏమీ చదవట్లేదు. సో నేను జస్ట్ ఎక్కడికి ఏం ఫిల్ చేయాలో మాత్రం చెప్తున్నాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ సైన్ చేయాలి. సో అంటే నేను అంటే నాలం విశ్వనాథ్ అంటే ఇక్కడ నేను టైప్ చేయాలి, నేను నా సంతకం చేయాలి ఇక్కడ. ఇది ఏ రోజు అప్లై చేస్తానో ఆ రోజు డేట్ కూడా ఇక్కడ నేను రాయాలి. ఓకేనండి. ఇలా అయిన తర్వాతే నేను ఆన్లైన్లో కానీ అప్లై చేయొచ్చు, నా అంతా నేను మై ఆధార్లోకి వెళ్ళి, లేదా ఆధార్ సెంటర్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. ఈ విధంగా హెచ్ఓఎఫ్ ఫామ్ అయితే ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ ఆఫీసర్ ఫామ్ అయితే ఈ విధంగా ఫిల్ చేయాలండి. సపోజ్ గెస్ట్ ఆఫీసర్ ఫామ్ ఇలా ఫిల్ చేశారు. మీరు ఆధార్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకుంటున్నారు. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ లింక్ లేని సందర్భంలో. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ విధంగా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత గెస్ట్ ఆఫీసర్ సైన్ స్టాంప్ చేసిన తర్వాత వాటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా టిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ ఆఫీస్కి వెళ్తే మీకు ఫామ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. ఈ విధంగా కొట్టువేతలు కూడా ఆధార్లో ఉండకూడదండి. ఓకేనండి. యాజ్ పర్ మనం ఫామ్లో ఎలా ఫిల్ చేస్తామో అలాగే పేరు రాయాలి. ఓకేనండి. అప్డేట్ మీద టిక్ చేయాలి. రెస్ట్ అండ్ ఇండియన్ మీద టిక్ చేయాలి. కంపల్సరీ నేమ్ ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ మనం ఏది మార్చుకుంటున్నాం అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ మీద టిక్ చేస్తున్నాను. అడ్రస్ టిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ చేసింది ఎవరు? ఇక్కడ 2 విధాలు చెప్పాను. హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా. సో ప్రజెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ద్వారా రాస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అని రాస్తున్నాను. ఇలా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ ఏం రాయొచ్చు, సపోజ్ గ్రూప్ ఏ, సపోజ్ ఇష్యూ బై గ్రూప్ ఏ ఆఫీసర్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే ఇష్యూ బై గ్రూప్ బి ఆఫీసర్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. లేకపోతే గ్రూప్ ఏ ఆఫీసర్ గ్రూప్ ఏ ఆఫీసర్ సైన్డ్ అండ్ లేకపోతే గ్రూప్ బి సైన్డ్ అండ్ ఇష్యూడ్ అని ఇలా ఏదైనా రాయొచ్చండి. ఇక్కడ కంపల్సరీ పిఓఏ దగ్గర కంపల్సరీ రాయాలి. ఓకేనండి. ఒకవేళ మైనర్ అనుకోండి, లేకపోతే బిలో 5 years వాళ్ళకైతే కంపల్సరీగా పేరెంట్స్ డీటెయిల్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలండి. హెచ్వైఎఫ్ డీటెయిల్స్ అంటే ఫాదర్ మదర్ వాళ్ళ కూడా డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ పేరు రాయాలి. వాళ్ళు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది ఇక్కడ హెచ్వైఎఫ్ సైన్ దగ్గర. ఓకేనా. అబోవ్ 18 అయితే అది ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా మన ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ అడ్రస్ టిక్ చేసి ఇక మనం ఎవరిదైతే ఇస్తున్నామో ఫామ్ పేరు రాయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ అడ్రస్ రాయాలి. మనం అక్కడ ఎలాగైతే రాసామో అలా ఇక్కడ కూడా రాయాలండి. ఓకేనండి. డోర్ నెంబరు కేర్ ఆఫ్ స్ట్రీటు ల్యాండ్ మార్కు మండలం ఊరి పేరు జిల్లా స్టేటు పిన్ కోడ్ ఇలా ప్రతిదీ కూడా మనం ఫామ్లో ఎలా ఫిల్ చేస్తామో అలాగే ఫిల్ చేయాలి. ఓకేనండి. అబోవ్ 18 అయితే మనం ఇక్కడ సైన్ చేస్తామండి. ఓకేనా. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాతే మీరు అప్లై చేయాలి ఆధార్ ఆఫీస్లో. ఓకేనండి. నెక్స్ట్ హెచ్వైఎఫ్ ద్వారా వెళ్ళామనుకోండి. యాక్చువల్గా మనం ఈ విధంగా ఫామ్ ఫిల్ చేసాం కదా, అక్కడ ఆధార్ ఆఫీస్లో ఏ విధంగా ఫిల్ చేయాలి కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ సేమ్ మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది, ఏ మార్పు ఉండదు. మీకు ఎటు వచ్చేటంటే పిఓఏ దగ్గర ఇక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఆఫ్ హెచ్వైఎఫ్ అని రాయాలి. అదొక మైండ్లో పెట్టుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఆఫ్ హెచ్వైఎఫ్ అని రాసేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్ఫర్మేషన్ బై హెడ్ ఆఫ్ ఫ్యామిలీస్ దీన్ని కూడా టిక్ చేస్తామండి. అంతే డిఫరెన్స్ ఉంటుంది. మిగతాదంతా ఫామ్ అలాగే ఉంటుంది, అందుకే మళ్ళీ చెప్పట్లేదు. ఓకేనండి. మీరు అడ్రస్ అప్డేట్ చేసినప్పుడు మీకు ఏ విధంగా రిజల్ట్ అవుతాయి కూడా చూపిస్తున్నాను, జాగ్రత్త చూడండి. సపోజ్ ఇక్కడ ఏమొచ్చింది, ఇన్కంప్లీట్ ఇష్యూ డీటెయిల్స్. గెస్ట్ ఆఫీసర్ సైన్ చేసినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, లేకపోతే ఆయన ఆఫీస్ అడ్రస్ ఇవ్వలేదు, ఆయన సమ్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వకపోతే ఇన్కంప్లీట్ ఇష్యూ డీటెయిల్స్ అని చెప్పి ఆగిపోతుందండి. ఓకేనండి. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఓవర్ రైటింగ్ అని ఉంది. అంటే మీరు దుద్దేశారు, అంటే తప్పు వచ్చిందని చెప్పేసి రుద్రం చేశారు అనుకోండి అప్లికేషన్ మీద, అది కూడా రిజెక్ట్ అవుతుందండి. మీకు డబల్ లైన్ ఒకే అక్షరం డబల్ లైన్ రాసినా సరే రిజెక్ట్ అవుతుంది, ఓవర్ రైటింగ్ అని చెప్పేసి. సో అప్లికేషన్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. ఓకేనా. ఎక్కడ మిస్టేక్స్ లేకుండా రాయాలి, కలిపి రాత ఉండకూడదు, క్యాపిటల్స్లో ఉండాలి, ఎక్కడ దిద్దువేత కానీ కుట్టువేత కానీ ఉండకూడదు అనేది ఇందుకే. అలా రాస్తే ఓవర్ రైటింగ్ అని చెప్పేసి రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందండి, ఇష్యూ డేట్ ఈజ్ బ్లాంక్. పైన ఏం చెప్పాను, కంపల్సరిగా అప్లికేషన్ రాసేటప్పుడు కంపల్సరీ డేట్ మెన్షన్ చేయాలని చెప్పని చూసారా, ఆ డేట్ రాయకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇష్యూ డేట్ ఈజ్ బ్లాంక్ ఇన్ యుఐడిఏ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని వచ్చింది. ఓకేనా. కంపల్సరీ డేట్ రాయకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్. అంటే మీరు అప్లికేషన్ ప్రింట్ ఏ పేపర్ మీద రాశారో ఆ పేపర్ నీట్గా లేకపోయినా, అంటే ప్రింటింగ్ సరిగ్గా లేదు అంటే మా క్లారిటీగా లేని అప్లికేషన్ మీద మీరు ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసినా కానీ సరే రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో అది కూడా జాగ్రత్తగా గమనించండి.
ఓకేనా? కంపల్సరీగా ఫామ్ అనేది నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. మీరు మార్కులు పడిన అప్లికేషన్లో కానీ లేదంటే సరిగ్గా ప్రింటింగ్ లేని అప్లికేషన్ మీద రాసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ పర్సన్ సైన్ చేయలేదు అంటే కింద మనం ఎవరైతే డీటెయిల్స్ అని ఫిల్ చేస్తామో కింద సిగ్నేచర్ ఉంటుంది చూసారా? సిగ్నేచర్ అనేది నేను ఏం చెప్పాను, బాక్స్ దాటి రాకుండా బాక్స్ లోపల ఉండాలని చెప్పాను చూసారా? అక్కడ సిగ్నేచర్ లేకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకో డీటెయిల్స్ కరెక్ట్గా రాకపోయినా కానీ సరే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అప్పుడు ఈ విధంగా వస్తుందండి రిజెక్షన్ రీజన్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆధార్లో చాలామంది ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో కూడా వాటి గురించి డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. చాలా సంవత్సరాల నుంచి మీరు అబ్రాడ్ ఉండిపోయారు. రీసెంట్గా మీరు ఇండియాకి వచ్చారనుకోండి, అది మీకు ఆధార్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళాలనుకుంటే లోకల్ సెంటర్స్లో అప్లై చేయరు. కంపల్సరీ ఆధార్ కార్డు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు వెళ్ళకముందు ఉంటుంది కదా, సరిగ్గా మీ బ్యాంక్ పాస్బుక్తో సహా ఏదైనా ఒకటి ఉంటే అది కంపల్సరీ తీసుకుని వెళ్ళండి ఆధార్ హెడ్ ఆఫీస్కి. అప్పుడు మాత్రమే మీకు కొత్త ఆధార్ కార్డ్ అని ఇష్యూ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ పాస్పోర్ట్ ప్రకారం అని గుర్తుంచుకోండి. ఓకేనండి? పాస్పోర్ట్ ప్రకారం ఏ పేరు ఉంటే అదే పేరు రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీ పాస్పోర్ట్తో పాటు మీ సమ్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలండి. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. యాక్చువల్గా మీరు ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్ లింక్ అయింది పోయింది. మీరు మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళో లేకపోతే ఆధార్ యాప్లో వెళ్ళో లేకపోతే మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళో మీరు బయోమెట్రిక్ లాక్ పెట్టేశారు. మీరు కొత్త సిమ్ మీరు పోయిన సిమ్ తీసుకోవాలంటే మీకు రాదండి. కంపల్సరీగా బయోమెట్రిక్ లాక్ ఉంది కాబట్టి. అటువంటిప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే కొత్త నెంబరుతో ఆధార్ కార్డుకి రిజిస్టర్ అవ్వండి. అంటే మళ్ళీ నెంబర్ చేంజ్ చేసుకుని ఆధార్ ఆఫీస్కి వచ్చి ఆ తర్వాత మీరు మై ఆధార్లోకి కానీ ఆధార్ యాప్లోకి కానీ వెళ్ళి బయోమెట్రిక్ అన్లాక్ చేసుకోండి. ఆ తర్వాతే మీరు మీ పాస్ సిమ్ తీసుకోవడానికి అవుతుందండి. ఆ తర్వాత మీకు పాత నెంబరు మళ్ళీ చేంజ్ చేసుకోండి. నెంబర్ అనేది ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బందే కాదండి. ఓకేనండి? నెక్స్ట్ ఇంకోటి బయోమెట్రిక్ అప్డేట్ అండి. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఇందా నేను చెప్పాను కదా, 5 years దాటిన 7 years లోపు, 15 years దాటిన 17 years లోపు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అప్పుడు మీరు చేయించుకోకపోతే తర్వాత 120 రూపీస్ ఛార్జ్ పెట్టుకుని మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి. సో కంపల్సరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. ఒకవేళ ఆ టైంలో బయోమెట్రిక్ అప్డేట్ ఉన్న టైంలో మీకు వేరే అప్లికేషన్ పెట్టండి. కంపల్సరిగా అది అప్డేట్ అయిన తర్వాతే మీకు అప్డేట్ ఏదైనా చేసుకోవడానికి ఉంటుందండి. ఓకేనండి? ఇంకోటి చాలామంది నేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్ డేట్ అడ్రస్ ఒకేసారి పెట్టండి అంటారు. అలా అవదండి. కంపల్సరీగా నేమ్ అనేది మీరు ఇచ్చిన డాక్యుమెంట్తో పర్ఫెక్ట్గా టాలీ అయితేనే డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ ఏదైనా మీరు మళ్ళీ మార్చుకోవడానికి ఉంటుంది. అంటే నేమ్ పర్ఫెక్ట్గా ఉంటేనే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోవచ్చండి. సో మీరు నేమ్కి అనేది అప్లై చేశారు ఆల్రెడీ, తప్పు ఉందని. సపోజ్ నా పేరు నాలం విశ్వనాథ్, డిహెచ్ బదులు టీహెచ్ అని వచ్చింది సర్టిఫికేట్లో. సో నేను టీహెచ్ అనే ఆధార్లో కూడా మార్చుకోవడానికి అప్లికేషన్ పెట్టాను. అది ప్రాసెసింగ్లో ఉండగా మళ్ళీ నేను డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ పెట్టకూడదండి. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లికేషన్ పెట్టాలండి. ఓకేనండి? ఒక అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉండగా 2 అప్లికేషన్ అనేది పెట్టకూడదు. పెట్టినా అవ్వదండి. ఓకేనా? కంపల్సరీగా ఒకటి అయిన తర్వాత రెండోది పెట్టాలి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన కొన్ని అమెండ్మెంట్స్లో ఏంటంటే ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది రావట్లేదండి. ఇయర్ మాత్రం చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదేంటంటే మన ప్రైవసీ కోసం అంటున్నారు ఆధార్లో కూడా. సో అందుకని మీరు ఆధార్ వెబ్సైట్లో మాత్రం చూపిస్తుంది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. ఆధార్లో మాత్రం ఓన్లీ ఇయర్ మాత్రం చూపిస్తుంది. అందుకోసమే కంగారు పడకండి. మేము ఆధార్ ఆఫీస్కి వెళ్ళాము, వాళ్ళు ఏం చేశారో తెలియదు, ఇయర్ మాత్రం వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ రాలేదు, ఇలా మీరు కంగారు పడకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెక్యూర్గానే ఉంటుంది, ఆధార్ వెబ్సైట్లో ఉంటుంది. బయట మాత్రం చూపించడం లేదు, ఓన్లీ ఇయర్ మాత్రం చూపిస్తుంది అంతే. ఓకేనండి? నెక్స్ట్ వచ్చేసరికి కేఆర్ఎఫ్ అనేది ఆధార్ కార్డులో రిమూవ్ చేశారు రీసెంట్ అప్డేట్లో. ఎందుకంటే రిలేషన్ డాక్యుమెంట్ కింద కూడా వాడుతున్నాం అని చెప్పేసి ఆధార్లో కేఆర్ఎఫ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఒకప్పుడు వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ చాలా ఉండేవి. తర్వాత దాన్ని తీసేసి కేఆర్ఎఫ్ అని పెట్టారు. ప్రతి అది కూడా రిమూవ్ చేస్తారు. ఓన్లీ మన నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం రావడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ కూడా సందర్భంలో తీసేశారు.
ఇయర్ మాత్రం వస్తుంది, కంగారు పడకండి. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏంటంటే మీరు కొత్తగా సిమ్ తీసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ ఇచ్చాక సిమ్ తీసుకున్నాం. సో మాకు ఆధార్ కార్డ్ ఫోన్ లింక్ అయిపోయింది అనుకుంటారు. అలా కాదండి. మీరు కంపల్సరీ ఆధార్ ఆఫీస్కి వచ్చి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఒకళ్ళు అడిగారు కాబట్టి ఇది యాక్చువల్ చెప్పాను. కామెడీ ఉన్నా తప్పదు. మేము ఆధార్ కార్డ్ ఇచ్చే కదా ఫోన్ నెంబర్ తీసుకున్నాం, ఆధార్ కార్డ్ ఆల్రెడీ మా ఫోన్ నెంబర్ లింక్ అయిపోయింది కదా అంటారు. అలా అవదండి. మీరు ఆధార్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా నాకు తెలిసి అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఫస్ట్ మనకు పుట్టిన దాని నుంచి తర్వాత అప్డేట్స్ ఏమొస్తాయి కానీ ప్రతిదీ అప్డేట్ చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా చేసినా నన్ను అడగచ్చు. కామెంట్ సెక్షన్ అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి.